నమస్తే కిదోస్. వెల్కమ్ టు లుక్కిజం. నాకు తెలుసు 'వన్ పీస్' పెట్టాలి. బట్ లుక్కిజం పెడతాను. దేనికంటే నేను 'వన్ పీస్‌ని' ఒక కొన్ని రోజులు బ్రేక్ ఇద్దాం అనుకుంటున్నా. లుక్కిజంని కాస్త బూస్ట్ చేయాలనుకుంటున్నా. లుక్కిజంలో మెయిన్ ఆర్క్స్ చాలా ఎక్కువున్నాయి. దాన్ని ఇలా స్లోగా ఎక్స్‌ప్లెయిన్ చేస్తే కుదరదు. కాబట్టి నేను తొందరగా లుక్కిజం చేయాలనుకుంటున్నా. కానీ 'వన్ పీస్' అయితే ఖచ్చితంగా వస్తది. అలాగే మీరింతవరకు ఎవరైతే నా ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోలేదో, నా ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే బెల్ ఐకాన్ కూడా ఆన్‌లో పెట్టుకోండి. ఇంకా ఆలస్యం లేకుండా ఎటువంటి ల్యాగ్ లేకుండా మన వీడియోలోకి వెళ్ళిపోదాం. అందుకన్నా ముందు మన లాస్ట్ వీడియోలో మనోడు తెలిసిన విషయం కదా! మన మోడలింగ్ చేశాడు. మన మోడలింగ్ ఆడు కంప్లీట్ చేశాడు. వాస్కో బర్త్‌డే రైట్. అదంతా అయిపోయిన తర్వాత మోడల్‌గా కాస్త ఎక్కువ సక్సెస్ అయ్యి ఉంటాడు. ఇప్పుడు మన పీటీజీలో అదే దీనిలో ఏంటంటే కాలేజ్‌లో స్కూల్ డేస్ యాన్యువల్ డే అని స్టార్ట్ అవుతుంది గేమ్ డే. ఇక్కడ చూస్తుంటే మన జోయి వచ్చి అడుగుతూ ఉంటది. అవును మీ ఫ్రెండ్ వస్తారా అని చెప్పి చెప్తా ఉంటే, ఆ! వస్తది అని చెప్పి చెప్తా ఉంటాడు. ఇక్కడ చూస్తుంటే మనోడు చెస్ మ్యూజిక్ అడుగులు ఇంకా థర్డ్ ప్లేస్‌కి వచ్చేసిండు. ఎందుకంటే జేకి ఇంకా డానియల్ ఫస్ట్ అండ్ సెకండ్ ప్లేస్‌లో ఉన్నారు కాబట్టి ఇంకోడికి ఏం అర్థం కావట్లేదు ఏం చేయాలని చెప్పి. ఇక్కడ చూస్తుంటే డానియల్ గాడు నేను దేనిలో గేమ్ ఆడాలో నాకు తెలీదు. కానీ గేము నా పాట పాడి ఆడాను కదా అని చెప్పి అనుకుంటా అంటాడు. రిలే రేస్ ఉంటది. టార్లీ ఉంటది. ప్లస్ మన డానియల్‌తో పాటు ఇంకా జాయ్ గూడా ఉంటారు కదా! ఇక్కడ నేను చూస్తుంటే ఇలా చాలా వరకు ఉంటారు. ఫేమస్ అయిన వాళ్ళు కూడా మన గేమ్ ఆడతారని చెప్పి. ఇక్కడ చూస్తుంటే మనకి జాక్ గూడా వచ్చుంటాడు. వాడిని చూసిన వెంటనే ఎందుకు నా ఫేస్ అట్టుంది బాలేదని చెప్తే, హే జాక్ బాగున్నా అని చెప్తుంటే నాకు రమ్మంటారు బాగా అని చెప్తాడు. ఇంతకాలం వరకు మనం ట్రైన్ చేస్తున్నాం. ఎందుకంటే మనం మీరాని పడని చెప్పి. ఇక్కడ చూస్తుంటే మన స్పోర్ట్స్ డే వచ్చేస్తూ ఉంటది. ఇక్కడ చూస్తుంటే ఫ్యాషన్ షో వాళ్ళందరూ రెడీగా ఉంటారు. కానీ ఇది ఫ్యాషన్ షో జూనియర్స్ వాళ్ళు, సీనియర్స్ వాళ్ళు వచ్చి గేమ్స్ పెడుతూ ఉంటారు. ఇంకా చూస్తుంటే మన డిపార్ట్మెంట్ వాళ్ళు కూడా ఆడుతుంటారు. మన జాక్ అయితే మీరాని పడేయాలని అనుకుంటా ఉంటారు. ఓహ్! జాక్ చూడండి హ్యాండ్సమ్‌గా ఉన్నాడని చెప్తే, ఇక్కడ చూస్తే డానియల్ గాడిని అందరూ చూస్తా ఉంటారు. ఎందుకంటే చూడరా డానియల్ ఎట్ట కొడతాను నేను చూస్తారా అని చెప్పి చూస్తా ఉంటాడు. ఎందుకంటే డానియల్ గాడు గోల్ చేస్తా ఉన్నాడు కాబట్టి. ఇక్కడ చూసిన దానికోసం మన వాస్కో ప్రతి ఒక్కడు చూస్తా ఉంటాడు ఫ్యాషన్ షో. అందరూ దాన్ని చూసేదానికి రెడీ అవుతా ఉంటారు. ఎందుకంటే డానియల్ ఎలా ఆడతారని చెప్పి. ఇక్కడ చూసి మన వింజిన్ కూడా ఉంటాడు. వింజిన్ ఇక్కడ చూస్తుంటే చాలా టీమ్స్ కూడా ఉంటాయి. డానియల్‌గా నాకు అర్థం కావట్లేదు. ఇప్పటివరకు నేను ఎవరిని కొట్టలేదు. కానీ నా ఫేస్ మీద అందరూ నన్ను కొట్టారు. నాకు ఆ విషయం బాగా గుర్తుంది నా ఓల్డ్ స్కూల్‌లో. కాబట్టి ఇప్పటిదాకా నేను పని చేయలేదు. కాబట్టి నేను ఎవరికైనా పక్కనోడు పాస్ చేస్తానని చెప్పి మనోడు తన ప్రీవియస్ అయిన వ్యక్తి దగ్గర నుంచి పాస్ అని చెప్పి ట్రై చేస్తుంటాడు. కానీ అది చూస్తుంటే అది సప్పని గోల్ అయిపోయి ఉంటది. దాన్ని చూసుకొని వీడియో అందరూ షాక్ అయిపోతాడు. ఎట్ట కొట్టారు ఈడు అని చెప్పి అందరూ అడుగుతా ఉంటాడు. ఎందుకంటే డానియల్ గాడు చాలా క్యూట్ చాలా ఫాస్ట్ కొట్టాడు. వావ్! చాలా సూపర్ అని చెప్పి చెప్తా ఉంటాడు. భాస్కర్ గాడు చాలా కౌంట్ చేశాడు అని చెప్పి మాట్లాడుకుంటా ఉంటాడు. కానీ నేను చూస్తుంటే మన డానియల్ గాడిని చూస్తూ ఉంటది. దాన్ని చూసుకొని మన జాక్ గడి చాలా ఎగిరిపోతా ఉంటది. ఇక్కడ చూస్తుంటే టగ్ ఆఫ్ వార్ జరుగుతూ ఉంటది. ఇక్కడ చూస్తుంటే ఫ్యాషన్ షోకి ఇంకా ఇక్కడ చూస్తుంటే వీళ్ళు ఫ్యాషన్ డిపార్ట్‌మెంట్‌తో కలిసి అదే మన ఆర్కిటెక్చర్ డిపార్ట్‌మెంట్‌లో చేయబోతున్నారు. అది ఎవరో కాదు మన వాస్కోల్ గ్రూప్. ఇక్కడ చూసిన ఆర్కిటెక్చర్ డిపార్ట్‌మెంట్‌లో వాస్కో అని చెప్తుంటే డానియల్ నువ్వు నేను ఒకడే ఆడదాం అని చెప్పి చెప్తా ఉంటాడు. దాంతో వీళ్ళ టీమ్ మొత్తం ఒక డైనోసార్‌గా గెటప్ వేసుకొచ్చిండు. ఎందుకంటే ఫ్యాషన్ షోలో ఒక్కొక్క ఫ్యాషన్ షోకి అది ఒక్కొక్క డిపార్ట్‌మెంట్‌కి ఒక్కొక్క గెటప్ ఉంటది. సరే మన ఇద్దరం టగ్ ఆఫ్ వార్ ఆడదాం. ఎవరు గెలుస్తారో వాళ్ళే మన టీమ్‌కి ఒకరు మనమే ఆడదాం చేశారు కదా! సరే అని చెప్పి చెప్తా ఉంటాడు. ఇక్కడ చూస్తుంటే వాస్కో ఇంకా వీళ్ళిద్దరు చూస్తుంటే అంటే పవర్‌ఫుల్‌గా చూస్తాను ఇంకో డానియల్ అని చెప్పి మనోడు ఆ పట్టుకొని లాగడానికి ట్రై చేస్తూ ఉంటాడు. తన ఫుల్ స్ట్రెంత్ మన డానియల్ కూడా లాగడానికి ట్రై చేస్తూ ఉంటాడు. కానీ డానియల్ గాడు అసలు స్ట్రెంతే యూజ్ చేయడు. ఎందుకంటే తను లీవ్‌లెస్‌గా ఉంటాడు. కానీ వాస్కో అయితే ఫుల్ స్ట్రెంత్ యూజ్ చేసేసరికల్లా అది పోల్ అన్నది బయటకొచ్చేస్తుంది. ఎందుకంటే మన జాక్ గాడు పోల్‌తో కట్టేస్తుంటాడు. ఎందుకంటే డానియల్ నా చేతిలో ఓడిపోవాలి ఇంకెవరి చేతిలో ఓడిపోకూడదని చెప్పి మీరని ఇంప్రెస్ చేయాలని చెప్పి నేను ఒకడిని ఓడిస్తా అని చెప్పి చెప్తా ఉంటాడు. ఇక్కడ చూస్తుంటే మన వాస్కో చాలా పవర్‌ఫుల్‌గా ఉంటాడు. తన మాట కోసం మన డేకుగాని కొడుతూ ఉంటాడు. నెక్స్ట్ గేమ్‌లో ఏంటంటే ఒక బాల్ తీసుకొని పైన పెద్ద బాల్‌ని పగలగొడితే అది బయటకొచ్చేయాలి. ఇక్కడ చూస్తుంటే ఆర్టిస్టిక్ డిపార్ట్‌మెంట్ వాళ్ళు ఎవరు చేయరు. ఎందుకంటే వాళ్ళ బాస్ అయిన వాస్కో దాన్ని ఈజీగా ఒక్క బాల్‌తోనే పగలగొట్టేస్తుంటాడు. అదే మూవ్‌ని మన డానియల్ కూడా కాపీ చేసి చేయాలని చెప్పి వాస్కో చాలా అమేజింగ్‌గా చేస్తుంది. నేను కూడా అలా చేస్తే బాగుంటదని చెప్పి మన డానియల్ గాడు దాన్ని చేయాలని చెప్పి ట్రై చేస్తుంటాడు. మన ఇంజిన్ కూడా దాని పక్కన ట్రై చేస్తుంటాడు. మన జాక్ అయితే దాన్ని పగలగొట్టేసి ఉంటాడు. అది బయటకొచ్చేస్తుంటది. ఇక్కడ నుంచి చూస్తుంటే మన వాస్కో అటాక్‌ని యూజ్ చేసేసి మన డానియల్ గాడు దాన్ని ఓపెన్ చేసేసి ఉంటాడు. దాన్ని చూస్తుంటే వావ్! నా బాడీ ఏందిరా ఇంత పవర్‌ఫుల్‌గా ఉన్నాడు అని చెప్పి మన వాస్కో అందరూ చూస్తా ఉంటారు. ఏంది ఇట్టున్నాడు సర్లే నా దేనికి పనికిరాట్లే అని చెప్పి ఇక్కడ చూసి నన్ను ఓడిపోయాను అని చెప్పి మన డీకో గాని కొడుతుంది. ఎందుకురా నన్ను కొడతావు అని చెప్తే ఏమి ఇంటికి కొడుతున్నావు రా అయితే నీకు మాట్లాడతా అని చెప్పి మన డీకో గాని ఎక్కువ కొడతా ఉంటాడు. ఇప్పుడు మన డీకో గాడు స్టాండ్ బ్యాగ్ తీసుకొని దాంట్లో ఫైట్ చేయని చెప్పి అనుకుంటారు. ఓహ్! నువ్వు కూడా ఫైట్ చేస్తావా? సరే రెడీగా ఉండు నాకు గెట్టింగ్ కొట్టించుకున్నాను అని చెప్పి మనోడు గెట్టింగ్ కొట్టాలని చెప్పి రెడీగా ఉంటాడు. అలాగే సార్ నేను కూడా చూస్తాను. నాకేం ప్రాబ్లమ్ లేదని చెప్పి తను చాలా గట్టిగా కొట్టేస్తూనే ఉంటాడు. తన అమ్మమ్మని గుర్తు తెచ్చుకొని తను ఫైట్ చేయాలని ట్రై చేస్తున్నాడు. నీ పంచ్ చాలా వీక్. నువ్వు చాలా ఫాస్ట్ అని చెప్తుంటే మన డీకో గాని కుక్కని కొట్టినట్టు కొట్టేస్తున్నాడు. తన నోట్లో నుంచి బ్లడ్ వచ్చేస్తా ఉంటది. నేనేం చేయగలను అని చెప్పి మనం ఫైట్ చేస్తుంటే అప్పుడు మన వాస్కో గాడు వచ్చేసి ఏ బడీ నువ్వు చాలా కూల్ అని చెప్పి చెప్తుంటాడు. నువ్వు నాకు బాగా నచ్చావు అని చెప్తుంటే ఓ ఏరా రే వీడు ఇక్కడికి కూడా వచ్చా అని చెప్తే ఆహా నువ్వు పిల్లల్ని ఇబ్బంది పెడుతున్నావు. రెడీగా ఉండు. ఆహా అయితే నువ్వేం చేస్తావు సన్ గ్లాసెస్ తీరా నా కొడక అని చెప్పి మన వాస్కో డైలాగ్ వేసేసాం కదా సన్ గ్లాసెస్ తీరి రారా అంటే ఫైట్ చేయని చెప్పి చెప్తూ ఉంటాడు. కానీ తన నెక్ బోన్ అటాక్ యూస్ చేయని చెప్పి ట్రై చేస్తూ ఉంటాడు. మన వాస్కో గాడిని కింద అని చెప్పి తన ఇమాజినేషన్ చేస్తుంది కానీ అసలు పడుండదు. నేను మన వాస్కో నుంచి తెలిసిన విషయం కదా తన లెన్స్ చాలా పవర్ఫుల్ అని చెప్పి అప్పుడు వింజింగ్ అని అట్లా దోసి
తన చేతులను విడిపించేసుకొని మనోడు తన గ్రాప్ పట్టుకొని తన చేయి పట్టుకొని సరే ఇది అయిపోయింది ఇప్పుడు అయిపోయింది అని చెప్పి చెప్తుంటే తన కాళ్ళని పట్టుకొని అట్టే వేసి కింద కొట్టేస్తుంది. దానివల్ల తన సన్ గ్లాసెస్ కూడా అక్కడ ఎగిరిపోయి ఉంటాయి. వాడికి ఏమైందని చెప్పి చెప్తుంటే అప్పుడే మన విజయ్ కూడా నా కలర్ తీసుకున్నా రే 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 అని చెప్పి అరుస్తుంటాడు. నన్ను చూడబాకండి రా అని చెప్పి అరుస్తుంటాడు. నువ్వు చాలా బాగా నచ్చావు, నువ్వు చాలా కూల్గా ఉన్నావు అని చెప్పి మన దేకు గారు చెప్తున్నాను. థ్యాంక్ యూ, మీరు ఇవ్వాల్సిన నేను ట్రైనింగ్ తెచ్చా అని చెప్తుంటే ఇంక మనోడు కూడా 100% 100 సిటప్స్ అదే మన గో గారు చెప్పిన ట్రైనింగ్ ఫార్మేట్ మన దిగు గారు చెప్పుంటారు. అది చే 100 స్క్వాట్స్ 100 కిలోమీటర్స్ అని చెప్పి దానికి చూస్తుంటే మన రిలే రేస్ వచ్చేస్తుంటుంది. అన్న డాన్ అనేది చేంజ్ చేస్తుంటాడు. ఎందుకంటే డాన్ లాంటి పరిస్థితి అని చెప్పి దాని పక్కనే మనోడు వేరే కాస్ట్యూమ్లో వచ్చేస్తుంటాడు. ఎందుకంటే మనోడు సేమ్ టీమే కానీ అక్కడ చూస్తుంటే మన జేక్ గారు కొన్ని తెలివి ఎక్కువ వాడు వేరే సీనియర్ టీంలోకి వెళ్ళిపోయి అంటాడు. అలాగే తను వేరే క్లాస్లో ఆడుతుంటాడు. ఇంకా మీరా ఇంప్రెస్ చేయాలి కాబట్టి వీళ్ళిద్దరు వేరే టీంలో ఉన్నా అని చెప్పి అందరూ చీట అని చెప్పి అరుస్తూ ఉంటాడు. కానీ మనోడు మీరా అంటే ఇంప్రెస్ చేయాలని చెప్పి తన డానియల్ నెట్ వచ్చి అని చెప్పి చాలా స్పీడ్గా పరిగెట్టుకు వెళ్తూ ఉంటాడు. ఇక చూస్తుంటే మనం అలీవేంగ్ ఇంకా జాంగ్ కూడా ఇద్దరు పరిగిస్తూ వెళ్తుంటారు. అప్పుడే మన డానియల్కి వచ్చేసి డానియల్ చాలా స్పీడ్గా పరిగెట్టుకుంటూ వెళ్తుంటాడు. తనకి కంపోజిషన్తో పాటే తను కూడా అంత స్పీడ్గా పరిగిస్తూ ఉంటాడు. నేను చూస్తుంటే పరిగెత్తే దాంట్లో తను ఇప్పుడు ఓడిపోవడం అని చెప్పి చెప్తుంటాడు. చూడు మీరు నేను గెలస్తా అని చెప్పి చెప్తుంటాడు. ఇక్కడ చూస్తే వాళ్ళు చాలా ఫాస్ట్గా పరిగెట్టుకుంటూ వెళ్తూ ఉంటారు. ఏం డానియల్ గారు కూడా తన పాయింట్స్ అనేది రీచ్ అవ్వకుంటాడు. తన బ్యాక్ స్టోర్ చూపిస్తుంటాడు. థ్యాంక్ యూ, నా టెడ్డీ బేర్ చాలా బాగుంది కదంటే పర్వాలేదు టెడ్డీ బేర్ బాగానే ఉంది, అయినా నీకు బెస్ట్ ఫ్రెండ్ నేను కదా అని చెప్పి చెప్తాను. అప్పుడు ఆ టెడ్డీ బేర్ కింద పడిపోయి ఉంటుంది. నువ్వు ఆ టెడ్డీ బేర్ మనం పడిపోయి ముందే కాపరేసి ఉంటాడు. నువ్వు జాగ్రత్తగా చూసుకోలేవు, నీ టెడ్డీ బేర్ని చూసుకోవాలని చెప్పి తను కూడా పడిపోతూ ఉంటుంది. తను ఇక్కడ నుంచి చూస్తుంటే తను చాలా అంటే చాలా క్విక్ అని చెప్పి అలాగే తను కూడా చాలా రికవర్ అయిపోయింది అని చెప్పి మాట్లాడుతూ ఉంటాడు. ఎందుకంటే తన కోసం ఏమైనా చేస్తా అని చెప్పి తను అప్పుడే చిన్నప్పుడు మాట ఇచ్చి ఉంటాడు. ఇప్పుడు దానిలో గెలుస్తా అని చెప్పి ఇక్కడ చూస్తుంటే పరిగెట్టి దాన్ని నేను ఇప్పుడు అసలు ఓడిపోయినాను, నేను ఖచ్చితంగా దానిలో గెలుస్తాను అని చెప్తుంటే అప్పుడే మన దానిలో క్రాస్ చేసేసి చాలా స్పీడ్కి వెళ్ళిపోతూ ఉంటాడు. ఇంక్రెడిబుల్ జాక్ అని చెప్పి చెప్తూ ఉంటాడు. అప్పుడు మన డానియల్ కూడా తన స్పీడ్ పరిగెత్తాలని చెప్పి ట్రై చేస్తుంటాడు. జాక్ అయితే స్టామినా చాలా తక్కువైపోతుంది. ఎందుకంటే తను చాలా ఏళ్ళతాడు పరిగిస్తున్నారు కాబట్టి. అలా చూస్తే మనం మీరా చేతిలో ఓడిపోయాలని చెప్పి నేను ఓడిపోయానని చెప్పి మనం చాలా బాధపడుతూ ఉంటాడు. ఇలాగా మన స్పోర్ట్స్ డే అనేది కంప్లీట్ అయిపోయి ఉంటుంది. అయినా మన జాక్ అయితే అసలు ఓడిపోయి ఉంటాడు. ఎందుకంటే నేను దేని పని రాను, మీరా నా చూస్తుంది డానియల్ గానే లవ్ చేస్తుంది, నన్నే లవ్ చేసి డానియల్ కూడా చాలా చాలా అదే ఆయాసపడుతూ ఉంటాడు. చాలా కష్టపడి పరిగెత్తాడు కాబట్టి. ఇలా నేను చూస్తుంటే అప్పుడే మీరా వచ్చి పిలుస్తూ ఉంటుంది, ఎలా బాగున్నావు అని చెప్పి. అలాగే సరే నేను ఏం చేస్తాను ఫ్యాషన్ షోకి వెళ్ళేసారు, ఇంక నేను చేయలేదు డానియల్ ఇంకా నీకు సరిపోదాం పదని చెప్పి ఇలా మాట్లాడుతూ ఉంటాడు. థ్యాంక్ యూ, నువ్వు నీకోసం పాట పాడని చెప్పి ఇంకోళ్ళందరూ పాట పాడుతూ ఉంటాడు. ఇంకా దాన్ని చూసుకుని చాలా బాగా పాడుతున్నాడు, ఏంది అని చెప్పి వింజం కూడా బాధపడుతుంటాడు. ఇక్కడ చూసి నేను రోబోట్లు అంటాను, నేను దేనికి పనికిరాను, నేను తను పడేయలేకపోయాను, నా రేస్లో ఓడిపోయాను చా అని చెప్పి బాధపడుతుంటే జాక్ అని చెప్తుంటే నేను ఒంటరిగా ఉన్నాను అని చెప్తే మీరా అని చెప్తే జాక్ అట్లా అని చెప్పి ఏం బాగానే ఆడావు కదా కానీ ఓడిపోయావు సారీ అని చెప్పి తను ఎంకరేజ్ చేయని చెప్తుంటే అవును నువ్వు చాలా జాగ్రత్తగా ఆడావు, నువ్వు నా బాగా ఆడావు అని చెప్పి మనం మీరే కూడా చెప్తుంటే అవునా ఇది నువ్వు డానియల్‌లో పడ్డ ఎగుడు అని చెప్పి చెప్తా ఉంటే అప్పుడు ఫోన్ కింద పడిపోతుంటే అప్పుడే అదే మన జాగ్రత్త పడుకుంటాడు. థ్యాంక్ యూ, నా టెడ్డీ బేర్‌ని కాపాడినందుకు అని చెప్పి చెప్తుంటే అదే తన బానీ దాని టెడ్డీ బేర్‌ని పిలుస్తాను సారీ. ఇక్కడ చూసి థ్యాంక్ యూ అని చెప్తుంది. తను అప్పుడే తన పాస్‌వర్డ్ పెట్టుకుని తెలుసు కదా నువ్వు ఫోన్ కూడా పట్టలేకపోతున్నావు, నువ్వేం మగాడిరా హుక్ అని చెప్పి తిడతా ఉంటాడు. ఈడేంది ఫోన్ పట్టుకుని ఇంత క్రేజ్‌గా మాట్లాడుతున్నాను అని చెప్పి డానియల్ అదే మన జాక్ గాని ఎత్తని కాపని చెప్పి అప్పటి నుంచి మనోడు దేనాన్ని ఈజీగా పట్టుకుంటా ఉంటాడు. ఎందుకంటే మనోడి దగ్గర చేయాలని చెప్పి ఇంకా అలాగా నెక్స్ట్ ఆర్క్ అనేది చాలా విచిత్రంగా ఉంటుంది. ఆర్క్‌లో ఈ ఆర్క్ అసలు క్రీపీగా ఉంటుంది. బట్ నేను ఎక్స్‌ప్లెయిన్ చేస్తా. ఇక్కడ చూస్తుంటే ఇంకా మనం మీరా ఇంకా జోయి ఇద్దరు రొమాంటిక్‌గా వెళ్తూ ఉంటాడు. అదే జాక్. కానీ నేను చూస్తా ఉంటే మనోడు చాలా భయపడుతూ వెళ్తుంటాడు. ఎందుకంటే తను బ్రేవ్ అని చెప్పి అనుకుంటూ అలాగే తను స్కూల్‌లోకి వెళ్ళడానికి చాలా భయపడుతుంది. ఎందుకంటే మన మీరా ఫోన్ మర్చిపోయి ఉంటది. అక్కడికే మన వాస్కో ఇంకా జాక్ కూర్చుంటారు. మీరు ఇక్కడ ఏం చేస్తున్నారు అని చెప్పి చెప్తా ఉంటే మేమా ఇక్కడ మేము దెయ్యాలనే ఉంటాయి అని చెప్పి అలాగే దీని లాస్ట్ అండ్ మదర్ అని చెప్పి గోస్ట్ అనేది మన స్కూల్‌లో ఉందని చెప్పి కనుక్కున్నా అని చెప్పి దానికి వాస్కో దాన్ని చూసేదానికి వచ్చా అని చెప్తుంటే నిజంగానా నేను కూడా వెళ్తా అని చెప్పి ఇంకా చూస్తుంటే మన దయ్యాలు ఏమి ఉన్నాం అని చెప్పి అలాగే పిక్చర్ ఉన్నది. ఆ పిక్చర్ మీద ఎవరైతే సైన్ చేసేస్తారో తనే బ్రేవ్ అని చెప్పి ఇంట్లో మాట్లాడుకుంటూ అంటారు. వాస్కో ఆ పిక్చర్ చూడాలనుకుంటున్నాను. తన కొడుకు కోసం తను ఎప్పుడు ఇక్కడికి వస్తూ ఉంటుంది. ఒకవేళ తన కొడుకు కానీ దొరకపోతే దొరికిన పెట్టి ఒకరిని చంపేస్తుంది. తనకు ఒక డాల్ ఇచ్చామంటే తను శాంతి పడిపోతుంది. ఒకవేళ ఇన్ కేస్ మనకని డాల్ లేదంటే తను మనల్ని కొడికి మరి తినేస్తుంది అని చెప్పి చెప్తుంటే వాస్కో నువ్వు చాలా కూల్గా ఉన్నావు అని చెప్పి మాట్లాడుకుంటూ అంటాడు. సరే అయితే ఫస్ట్ మన పీపుల్ ఎలా అంటే ఎరా ఇంకా నువ్వు దయ్యాలకు భయపడుతున్నావా వేస్ట్ గడి రాను అని చెప్పి చెప్తుంది. సరే అయితే భయపడిపోవు కదా వెళ్ళైతే అక్కడ పోయి సైన్ పెట్టేసారా అని చెప్పి చెప్తా ఉంటే సరే అయితే నేను వెళ్ళొస్తా అక్కడ చూసిన మీరంటే ఇంప్రెస్ అని చెప్పి వెళ్ళాలని చెప్పి మనం వెళ్తా ఉంటారు. వాడు ఎప్పుడైనా మీరు తనకి ఇంప్రెస్ అయిపోయింది కానీ బట్ మనం ట్రై చేస్తుంటారు. మనోడు భయపడుతుంటాడు. ఎందుకంటే లైటింగ్ అది కూడా అవుతూ ఉంటుంది. అండ్ మనం భయపడకుండా స్ట్రైట్గా వెళ్తూ ఉంటాడు. ఇంకా లైట్ వేసుకుంటే లైట్ కూడా పనిచేయదు. ఏంది లైట్ కూడా పని చేయట్లేదు అని చెప్పి సొల్లు అయితే పెట్టేస్తున్నాం కానీ అని చెప్పి సమ్మె చూస్తే చాలా క్రీపీగా ఒక్క ఉంటే దాన్ని చూసి మనని ఆ పిక్చర్ చూసి నేను తిట్టున్నా అని చెప్పి మనం చాలా భయపడుతూ అక్కడ సైన్ చేసుకుంటూ పరిగెట్టుకుంటూ వచ్చేసి ఉంటాడు. తను పరిగెట్టుకుంటూ అది చేసేసారు కదా తను చాలా స్టైల్గా వచ్చేసి చూసి నేను పెట్టేసి అంటారు అయినా మీరేం చేసి అని చెప్పి చెప్తుంటే మీరే చూసి పెట్టేసా సరే అయితే మనం ఒకసారి చెక్ చేసేసి వద్దాం పని చెప్తుంటే మన వాస్కో అయితే భయపడుతూ ఉంటాడు. సరే వాస్కో ఏం కలరా అని చెప్పి తీసుకుపోతుంది. ఎండ్ ఆఫ్ ది డే వాళ్ళందరూ పొద్దున కల్లా అక్కడికి వచ్చేస్తూ ఉంటాడు. పొద్దున్న వెళ్ళి వాళ్ళని చెక్ చేస్తుంటే అక్కడైతే ఎటువంటి
మొహం మీద తన పేరైతే రాసుండదు. జాక్ అని, "ఏ జాక్ నువ్వు అక్కడ కాదు సైన్ పెట్టింది. విండో దగ్గర సైన్ పెట్టు" అని చెప్పిన వెంటనే విండో దగ్గర, "కాదు అది నా కళ్ళు నా వైపే చూస్తుంది" అని చెప్పి మన జాక్ అక్కడే పోసేసుకొని పడిపోయి ఉంటాడు. ఇక నేను చూస్తుంటే ఆహా! నిజమేనా తను అని చెప్పి తను భయపడుతూ ఉంటాడు. ఏందిరా అంటే ఇప్పుడంతా ఏమి చూసాను నిజంగా మా స్కూల్‌లో దెయ్యం ఉందా అని చెప్పి తను భయపడుతుంది. ఇక్కడ చూస్తుంటే మన డానియల్ గాడికి వెనక ఎవరో ఫాలో అవుతుందని చెప్పి భయపడుతూ ఉంటాడు. ఎందుకంటే తను వెనక సెకండ్ పడి ఉన్నది. ఎందుకంటే ఆ దెయ్యం అనేది మన డానియల్‌కి పడిపోయి ఉంటది. ఇంకా ఇక్కడ చూస్తుంటే ఇది పీటీజీ అడక్. పీటీజీ అడక్‌లో ఎవరో మన డానియల్ గాడి ఫోటోస్ చూస్తూ ఉంటాడు. చాలా ఇంప్రెసివ్‌గానే ఉంటాయి. తను చూసిన వెంటనే ఎవరో ఇతను చాలా క్రీపీగా చూస్తుంటాడు. చాలా బాగుంది అని చెప్పి చెప్తుంటాడు. పీటీజీ అనేది ఒక పెద్ద ఇంటర్నేషనల్ కంపెనీ. అక్కడికి పొద్దున్నే ఏదో కార్ వచ్చేసి మన డానియల్‌కి ఇన్విటేషన్ ఇచ్చుంటారు పీటీజీ కంపెనీ నుంచి. తను ఆడిషన్ ఇచ్చేదానికి అలాగే నువ్వు కూడా నాతో పాటు రావాలని చెప్పి ప్లస్ ఆడిషన్ నువ్వు రేపు నుంచి అని చెప్పి పీటీజీ నుంచి వస్తుంటే మన డానియల్ గాడు ఏం చేయాలో అర్థం కావట్లేదు. ఏజెంట్ నేను ఇప్పుడే చాలా మేజర్ ఏజెంట్ అని చెప్తున్నాడు. ఆయన నాకు ఇష్టం లేదు. ఇక్కడ మన డీజీ అని పెట్టి ఇంకా ఒక అమ్మాయి కూడా అదే ఆరు అని ఒక అమ్మాయి కూడా ఇక్కడ ఉంటుంది. కానీ ఇక్కడ చూస్తుంటే నేను రాను అని చెప్పి చెప్పేసి ఉంటాడు. దాన్ని చూసి మన ఏందో చెప్పేదని చెప్తే డానియల్ గారు దాన్ని రిఫ్రెష్ అదే దాన్ని యాక్సెప్ట్ చేశారు. కదా ప్రతి ఒక్క రూమర్ చెప్తుంటారు. డానియల్ గారు చాలా ఫేమస్ గాడు. తను చాలా ఆఫర్స్ వస్తున్నా తను యాక్సెప్ట్ చేయడు. చాలా మంచోడు మన స్కూల్‌ని వదిలేసి అలా అని అనుకోవట్లేదు అని చెప్పి చాలా సేపు మాట్లాడుకుంటూ ఉంటాడు. తను నేను చాలా పెద్దదా చాలా మీల్ ఇస్తా అని చెప్పి చెప్పేసారు కదా. డానియల్ గాడు ఫుడ్ అని వెంటనే చాలా ఆకలేసుకుంటాడు. అలాగే తను ఒక కనీసం పెట్టుంటాడు. నన్ను బట్టి డేకు గాడు వస్తేనే నేను కూడా ఆ కంపెనీలో నేను జాయిన్ అవుతా అని చెప్పి చెప్పేసి కదా సరే అని చెప్పి తను అర్థం చేసుకోకుండా డేకు గాని కూడా ఆన్ చేసేసుకుంటాడు. ప్లస్ ఇక్కడ చూస్తుంటే ఇంకోళ్ళందరూ ఆడిషన్ చేసుకునే దానికి మన డేకు గాని ఆడిషన్ చేస్తుంటే డేకు గాడు సరిగ్గా చేసుండడు. బట్ మన డానియల్ కోసం యాక్సెప్ట్ చేయాలనుకుంటాడు. మన డానియల్ గాడు వచ్చేసి మన డానియల్ గాడిని పాట పాడమని చెప్పుంటాడు. ఇంక మన డానియల్ కూడా పాట పాడేసి ఉంటాడు. అలాగా మంచి ఇచ్చేసిన తను చాలా షాకింగ్‌గా చాలా బాగా పాడాడు అని చెప్తుంటాడు. ప్లస్ మన డీజీ కూడా చూస్తూ ఉంటాడు. దాంట్లో ఇక్కడ నుంచి చూస్తుంటే మన డానియల్ కోసం చాలా మంది క్రౌడ్ కట్టేసి ఉంటాడు ఆడ. డానియల్ గాడు థ్యాంక్ యూ నేను వెళ్తున్నా అని చెప్పి అక్కడి నుంచి వెళ్ళిపోయి ఉంటాడు. అందరూ డానియల్ గాని ఫోటో చూస్తుంటారు. అక్కడ మన డీజీ గాడు కూడా వచ్చేసి ఉంటాడు. చాలా ఇంప్రెసివ్ అని చెప్పి మనకు చెప్పేసి వెళ్ళిపోయి ఉంటాడు. సీన్‌గా చూస్తే మన డానియల్ గాడు ఓహ్! అలా అంటావా? ఓకే అని చెప్పి మన డేకు గాడు పొద్దున్నే జరిగిన పిటి క్వెషన్ చెప్తుంటాడు. పెద్ద డానియల్ గాడు పడుకున్నాడు. సర్లే అయితే నేను రేపు కలుస్తాను నిన్ను అని చెప్పి చెప్తూ ఉంటాడు. మన డేకు గాడు కూడా సక్సెస్ అవుతే చాలు. కానీ మన డానియల్ గాడు అయ్యి ఉంటాడు. కానీ డేకు గాడు అయితే అయ్యి ఉండడు. పెద్ద డానియల్ అయ్యి ఉంటాడు. కాబట్టి తను ఏం చెప్పి ఉంటాడంటే డేకు అయితేనే పెద్ద డానియల్ కూడా వస్తా అని చెప్పి చెప్పేసారు కదా! ఓకే అని చెప్తుంటాడు. అలా డేకు గాడు కూడా ప్రమోట్ అయిపోయి ఉంటాడు. ఇంకా అలాగా వీళ్ళందరూ ఆడిషన్ స్టేజ్‌కి వెళ్ళుంటాడు. ప్లస్ వీళ్ళకేంటంటే చాలా చాలా ర్యాంకింగ్స్ ఉంటాయి. ఇలా రూల్స్ చెప్తూ ఉంటాడు. బ్యాడ్ మ్యానర్స్ లేదు. ఇలా కిక్కింగ్ లేదు. అలాగే ఇక్కడ కిస్సింగ్స్ లేవు. ఇలా డేటింగ్ లేవు. డేటింగ్ చేసి కిక్ చేసేస్తాం అని చెప్పి ఇలా చాలా ఉంటాయి. మీకు చెప్తాను అవసరం. ఇక్కడ చూస్తుంటే మన ఆలివియా అని చెప్పి ఇంకోటి చూస్తుంటే సీరా అని చెప్పి తను ఒక సి క్లాస్ అని చెప్పి చెప్తూ ఉంటాడు. నేను గోల్డ్ అని పిలుస్తాను. గోల్డ్ అని చెప్పి తన పేరు తిరగదు నాకు. ఇంకా నేను చూస్తున్నా మన డానియల్ కూడా ఆ సి క్లాస్‌లోనే జాయిన్ అయిపోయి ఉంటాడు. తను ఇక్కడ నేను చూస్తుంటే చాలా వరకు షాక్‌గా ఉంటాయి. ఇంకోళ్ళందరూ ఈరోజు కట్టోళ్ళొచ్చని చెప్పి ఇంకోళ్ళకి ఫుడ్ తినిపిద్దా అని చెప్పి చెప్తూ ఉంటారు. ఈ అమ్మాయి గురించి తెలిసిన విషయం కదా! మనం ఎక్కడో విని ఉంటాం. తన పేరు జాకిమ్ అని చెప్పి సంథింగ్ ఏదో పేరు ఉంటది. దీని కనెక్షన్ వేరే ఎవరితో ఉండలే మన క్లాస్‌లో. ఇంకా సీన్ కట్ చేస్తాం అంటే తను మీల్ తింటా ఉంటాడు. మీల్ చాలా ఎక్కువ ఉంటది. ప్లస్ ఇక్కడ చూస్తుంటే తక్కువ రేట్ వాళ్ళు ఎక్కువ మీల్ ఆర్డర్ చేసుకోకూడదు. అయినా ఏదో $4 వరకు అదే సి క్లాస్ వాళ్ళు $4 వరకే స్పెండ్ చేయాలని చెప్పి చెప్పి ఉంటాడు. అలా వాళ్ళు రామెన్ తింటా ఉంటారు. ఎందుకంటే వాళ్ళు కొట్టాలి కాబట్టి వాళ్ళు తెలీదని చెప్పి. కానీ నేను చూస్తా ఉంటే మన అమ్మాయి మాత్రం డబ్బులు పే తీసేసి మొత్తం కానీ డబ్బులు అని చెప్పి రెడీ అవుతుంది. అయినా మీరు ఇక్కడ వచ్చాడు చాలా హ్యాపీగా ఉంది అని చెప్తుంది. అప్పుడే సీనియర్స్ వచ్చేసింది. అదే బి క్లాస్ వాళ్ళు. బి క్లాస్ వాళ్ళు వచ్చేసి ఓహో! మీరు ఇక్కడికి వచ్చారా? అయినా మీరు కొట్టోళ్ళు కదా! అని చెప్తుంటే అవునన్నా మేము కొట్టాలు. అయినా మీరు ఎలా జరిగింది మీ ఆడిషన్స్ అంటే మా పర్వాలేదు బానే జరిగింది. అయినా మీరు ఆడిషన్స్ చేస్తారని చెప్పి చెప్తుంది. చేస్తాం కదా! అని చెప్పి చెప్తుంటాడు. సరే జాగ్రత్త పని చేయి అని చెప్పి చెప్తుంటాడు. ఇక్కడ చూస్తే ఏ క్లాస్ వాళ్ళు చాలా ఎక్కువ మీల్స్ అని ఆర్డర్ చేసుకొని ఉంటాడు. అక్కడ చూసినా వాడు వదిలేసి వెళ్ళిపోయి ఉంటాడు. మన డానియల్ గాడు దాన్ని తీసుకుని అంతే "ఏరా అరేయ్ తీసుకోరా" అని చెప్పి ప్లాన్ ఏస్తున్నావా? అని చెప్పి మనోడి పోయి చెప్తుంటే అన్న సారీ అన్న ఈడు కొట్టాడు కదా! ఈడికేం తెలీదులే వదిలేయ్ అని చెప్పి చెప్పేసి ఉంటాడు. అది మన పాప చూసిన వెంటనే పోయి "ఏ పాప నాకు నంబర్ ఇస్తావా నీది" అని చెప్పి చెప్తుంటాడు. తను హై స్కూల్ పిల్ల 9th క్లాస్ చదువుతుంది. అయినా స్ట్రెయిట్‌గా వచ్చేసి తను పోయి "మీరందరూ లో క్లాస్ వాళ్ళు. అయినా సారీ" అని చెప్పి చెప్తుంటాడు. "ఎక్స్‌క్యూజ్ మీ మీ అన్న నేను బిల్ కట్టేసాను. ఇంకా మీ అన్న ఏ క్లాసు తినొచ్చు. కాబట్టి మీరేం బాధపడాల్సిన అవసరం లేదు. నా దగ్గర మనీ ఉందని చెప్పి చెప్తుంటే తను ఏ క్లాస్ బాయ్స్ మీ ఇక్కడ నుంచి దొబ్బేయచ్చు అని చెప్పి తను చెప్తూ ఉంటది. ఇక్కడ నుంచి చూస్తుంటే సరే అదే మీరు మన ఏం చేసింది నా పేరుతో పార్టీ అని చెప్పి తను తింటున్నది. అలాగే మనం చాలా రిచ్‌గా ఉన్నా అని చెప్పి చెప్పుకుంటారు. ఇంక చూస్తుంటే డానియల్ గారు నా ఫ్రెండ్ అని చెప్పేసి తను హగ్ చేసుకుంటే వెళ్ళిపోతూ ఉంటది. తను చూసుకుంటే తన ఫుడ్ కూడా వదిలేసి మరీ వెళ్ళిపోయి ఉంటది. దాంట్లో తను ఆరుని చూస్తూ ఉంటాడు. తను వెళ్తూ ఉంటే మన బస్ కూడా వదిలేసి ఇక్కడి నుంచి డానియల్ గారు రేపు పొద్దున వచ్చి వెంటనే చాలా స్టైల్‌గా వచ్చేసి ఉంటాడు. స్కూల్‌కి ఎందుకంటే స్కూల్‌కి అదే ఆ కంపెనీలో జాయిన్ వాళ్ళు స్కూల్‌కి వారానికి ఒకసారి వచ్చేసాను రావచ్చు. కాబట్టి మన జాగర్ ఉంటాడు కదా! మీరని ఇంప్రెస్ చేసేయచ్చు అని చెప్పి ఎందుకంటే పీజీ కంపెనీలో మనం చాలా గట్టిగా పెర్ఫార్మ్ చేస్తూ ఉంటాడు. బేసిక్‌గా చూస్తుంటే చాలా వరకు సీనియర్స్ అక్కడ ఉండుంటారు. వాళ్ళు చూసి మన ఈళ్ళేందిరా నువ్వు ఇంకా పిల్లోడివి బాబు. ఇంకా నువ్వు చాలా నేర్చుకోవాలని చెప్పి చెప్తూ ఉంటాడు. అయినా నువ్వు ఇంకా బాగా నేర్చుకోవాలని చెప్తుంది. నువ్వు డానియల్ పేరు కాదు నీ పేరే పెట్టుకుంటుంటాడు అని చెప్పి చెప్తుంది. అక్కడ మన ఆరు వచ్చేస్తున్నది. ఏమి ఇక్కడ పిల్లలు ఇక్కడ ఏం చేస్తున్నారు? ఆయన ఫస్ట్ నాకు షూటింగ్ పని ఉంది కదా! ఫస్ట్ మనం అక్కడి నుంచి వెళ్దాం పద అని చెప్పి వెళ్ళిపోయి ఉంటారు. ఇక్కడ చూస్తే డానియల్ గాడు ఏందిరా ఇది విచిత్రంగా ఉంది. నాకేం అర్థం కావట్లేదు. సర్లే హాయ్ అని చెప్పేసి తను కూడా హాయ్ అని చెప్పేసి ఉండొచ్చు లో క్లాస్ వాళ్ళు అని చెప్పి చెప్తుంది. తను ఆలివియాని చూసేసి ఆరు తనేం పట్టించుకోకుండా వెళ్ళిపోతుంది. నీకు చాలా సార్లు చెప్పాను మాకు గ్రీటింగ్స్ ఇవ్వాలని చెప్పి తను ఏ క్లాస్ కాదు తను అప్పర్ క్లాస్ టైప్ అది. అక్కడ నేను చూసిన వెంటనే తను ఎప్పుడు గ్రీటింగ్స్ ఇయ్యడని చెప్పి తను మాట్లాడుకుంటారు. ఆలివియాకే ఇంకా ఆరుకి ఏదో సంథింగ్
బ్యాక్ స్టోరీ ఉంది. దాన్ని మనం తొందరలో తెలుసుకుందాం. ఇక్కడ నేను చూస్తా ఉంటే మనోళ్ళు డాన్స్ ఇంకా వొకాబులరీ ప్లస్ యాక్టింగ్ కూడా ఉంటది. ఇక్కడ నేను చూస్తా ఉంటే మనోళ్ళు ఏ క్లాస్‌లో వదిలేసిన స్ట్రూమ్‌ని మనోళ్ళు కూడా యూజ్ చేయాలని చెప్తూ ఉంటారు. ఇంకోళ్ళు కూడా అలా యూజ్ చేస్తుంటారు. ఆరు ఇక్కడ చాలా అంటే చాలా ఫేమస్. లైక్ మన 'డీజీ' లాగే తను కూడా ఇక్కడ చూస్తుంటే బ్రాండ్ అంబాసిడర్ లాంటిది దీనికి. అదే తను కంపెనీ మార్క్ స్టార్. ఇక్కడ చూస్తే మన 'ఆలివియా' కూడా బాగా చేస్తుంటారు. ఇంక మన 'డేగతో' కలిసి మన 'డానియల్' కూడా ఫైట్ అదే డాన్స్ చేస్తుంటారు. మన 'డేగ' గాడు డాన్స్‌తో పాటు మనోడిది ఇంప్రూవ్ ఉంది కానీ బాగా చేయడు. ఇక్కడ చూస్తుంటే మన యొక్క 'ఆరు' ఇంకా వీళ్ళిద్దరూ చాలా గట్టిగా చేస్తుంటారు. ఇక్కడ చూస్తుంటే మనోడు ఈవినింగ్ చూస్తే కాన్ఫిడెన్స్ స్టోర్‌లో మన 'డేగ' గారు చూపిస్తుంటారు. నేను ఇలా డాన్స్ చేశాను ఏదో పీటీ చేయాలని చెప్పి చెప్తా ఉంటే అక్కడ చూస్తుంటే మన 'డానియల్' కూడా ప్రాక్టీస్ చేయాలి. బట్ మనోడు అంత టైం లేదు. ఈ పెద్ద బాడీ చేయలేడు. కాబట్టి చిన్న బాడీ అని చెప్పి నేను చాలా జెలస్‌గా ఉన్నాను. నీకు ఛాన్స్ వచ్చింది అని చెప్పి మనోడు స్పెచ్‌గా చెప్తూ ఉంటాడు. అవునులే నేను ర్యాపర్‌గా అయినా కానీ నాకు చాలా ఛాన్స్ వచ్చింది. చాలా థాంక్స్ అని చెప్పి చెప్పుకుంటది. ఓహ్! థాంక్ యూ అని చెప్తుంటే ఇంక మన 'డానియల్' గాడికి ఒక ఐడియా వచ్చింది. నేను ఈ బాడీలో చేయొచ్చు కదా! ఈ బాడీలో ఏం చేయకూడదు అని చెప్పి నేను దీనిలో ప్రాక్టీస్ చేయొచ్చు కదా! అని చెప్పి మనోడితో కలిసి ఇద్దరు చేస్తుంటే మన జోయి కడితే పిగి 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 అని చెప్పి చెప్తూ ఉంటది. అక్కడ మన క్రిస్టల్ వచ్చి చూస్తూ ఉంటది. అదే మన పెద్ద క్రిస్టల్. అక్కడ మన డానియల్‌తో పాటు జోయి చూసిన వెంటనే సింగర్ చేసిన 'డానియల్' గారు రేపు తనకి చింపేసి ఉంటారు డాన్స్ పర్ఫార్మెన్స్ అనేది. తను ఒక్క వీక్‌లో అంత పవర్‌ఫుల్‌గా ఎట్లా చేశారని చెప్పి అనుకుంటాడు. 'రేఖ' గారు అయితే పర్వాలేదు బాగా చేసి ఉంటాడు. వదిలేసి ఉంటాడు. దాని తర్వాత పీజీ ఎంటర్‌టైన్‌మెంట్‌లో ట్రైనింగ్ అని చూపిస్తూ ఉంటాడు. దాన్ని చూసేదానికి మన 'డీజే' వచ్చుంటాడు. ప్లస్ మన 'ఆరు' కూడా తనతో పాటు అక్కడే ఉంటది. ఇక్కడ నుంచి చూస్తుంటే వీళ్ళందరికీ పర్ఫార్మెన్స్ ఇయ్యాలని చెప్పి ఇంకోళ్ళందరిని పీడీజే మేనేజర్ కూడా ఇక్కడికి వచ్చేసి ఉంటాడు. ఫస్ట్ ఏ క్లాస్ నుంచి స్టార్ట్ చేస్తుంటాడు. తర్వాత ఏ క్లాస్ గర్ల్స్ నుంచి బాయ్స్ అలాగా వాళ్ళు ఒక్కొక్క స్క్రిప్ట్ ఇలా తెలుసని చెప్పి వాళ్ళ దగ్గర ఉన్న టాలెంట్స్ అనేవి వాళ్ళు ఎన్ని రోజులు ప్రాక్టీస్ చేసిన ప్రతి ఒక్కటి చేయమని చెప్పి ఉంటాడు. తర్వాత వీళ్ళందరూ బాగానే డాన్స్ చేస్తుంటారు. సి క్లాసు ఇంకా మన 'అలివియా' ఇంకా 'అరుసు' అదే ఇంకా అక్కడ చూస్తుంటే వీళ్ళతో బాగా చేయలేదు ఫ్రెష్‌లేం కాదు టీసీ అని చెప్పేసి ఉంటాడు. అదే మన డీజే కూడా అదే చెప్పేసి ఉంటాడు. ఇంత బాగా చేస్తున్నా కానీ వాళ్ళు ఏం పట్టించుకోరు. ఏంటంటే అదే కాస్త బ్యాలెన్స్ ఉంటది. ఎందుకంటే వాళ్ళు ఏ క్లాస్‌లో స్టార్స్‌ని. ఇక్కడ చూస్తుంటే మన 'డేగో' గారు చేస్తుంటే 'డేగో' గారు బాగా చేయట్లేదు. కానీ డానియల్ కోసం వాళ్ళు చూస్తా ఉంటారు. దాని తర్వాత పర్వాలేదు అని చెప్పి చెప్తుంటాడు. ఇక్కడ డానియల్ గారు వచ్చిన వెంటనే డానియల్ కూడా చింపి పడేసి ఉంటాడు. దాన్ని చూసి డానియల్ కూడా బాగా చేశాను అని చెప్పి తను ఒక స్క్రిప్టింగ్ రీడింగ్ అని చెప్పి మన డీజీ గారు చెప్పుంటాడు. స్క్రిప్ట్ రీడింగా సరే బ్యాడ్ ఏం కాదు నేను స్క్రిప్ట్ రీడర్ అనుకుంటున్నాను అని చెప్పి చెప్తూ ఉంటాడు. నువ్వు కాస్త దీన్ని యాక్ట్ చెయ్యి. చూద్దాం అంటే యాక్ట్ చేస్తా అని చెప్పి చెప్తుంటే డానియల్ గారికి అర్థం కావట్లేదు ఏం యాక్ట్ చేయాలని. ఎందుకంటే తను ఫస్ట్ టైమ్ కాబట్టి అక్కడ చూస్తే ఇప్పుడు ఇరుక్కుపోయాడు. తను స్క్రిప్ట్ ఇచ్చని చెప్తే ఆ స్క్రిప్ట్ అనేది అవుట్ కాస్ట్. అదే మనకు తెలిసిన విషయమే. అదంతా యాస్ ఈజ్ మన డానియల్ గారి స్టోరీ లాగే ఉంటది. ఎందుకంటే డానియల్ గారు ఒకరోజు వాళ్ళ స్కూల్‌లో అందరూ బుల్లీ చేస్తా ఉంటే ప్లస్ తను అలాగా వచ్చేసుంటే తన అమ్మ ఆ రోజు తన కోపం అంతా వాళ్ళ అమ్మ మీద తీసుకుంటూ ఒకరోజు వాళ్ళ అమ్మ ఎగ్ తన రామిన్‌లో ఏసేసరికల్లా తన అమ్మ మీద తిడుతూ ఉంటాడు. అలాగా ఇదంతా సేమ్ యాస్ ఈజ్ మన డానియల్ గారి బ్యాక్ స్టోరీ అయిపోయి ఉంటది. అది మన లవ్ డానియల్ గాడు. దాన్ని చూసుకొని తను అక్కడికక్కడే ఏడ్చేస్తూ ఉంటాడు. ఎందుకంటే దాన్ని చూసుకొని వీళ్ళందరూ ఏందిరా వాళ్ళ అప్పుడే లీనమైపోయాడా అని చెప్పి ఇంకా అందరూ షాక్ అవుతా ఉంటారు. ఇంకా డానియల్ గాడు మోకాళ్ళ మీద పడిపోయి సారీ అని చెప్పి చెప్తుంటే ఎందుకు వాళ్ళు యాక్టింగ్ చేస్తున్నారా అసలే అర్థం కావట్లేదు క్రేజీ అని చెప్తుంటే సారీ నన్ను వదిలేయ్ అని చెప్తుంటే యాక్టింగ్ అంటే తన ఇమాజినేషన్‌లో ఒక బుల్లిని కూడా చేసుకుంటాడు. అదే మన పికాచు గాని అది మన లోగన్ లీ గాని అక్కడ చూస్తే తన చైర్‌ని కూడా చాలా స్ట్రైట్‌గా పెట్టి ఉంటాడు. తను ఒక చెడ్డ ప్లేస్‌లో ఉన్నాడని చెప్పి లైక్ ఒక బాత్రూమ్ టైప్‌లో తన అంతలా ఉన్న యాక్టింగ్ చేసాకల్లా అందరూ తనని చూసి ఇంప్రెస్ అయిపోయి ఉంటారు. మన డానియల్ గాడు లీనమైపోయి ఉంటాడు. మన డీజీ కూడా చెప్తుంటారు బానే చేశాడు అని చెప్పి. కానీ ఇక్కడ చూస్తే ఆరోజు అయితే అంత పర్ఫార్మ్ ఏం బాలేదు. బట్ బానే చేశాడు. వదిలేయండి నెక్స్ట్ అయితే అందరూ చూస్తాం. సి క్లాస్‌లో ఉంచండి అని చెప్పి చెప్పుంటాడు. ఇంకా అదే సేమ్ మన డీజీ కూడా చెప్పేసి ఉంటాడు. ఇక మన డానియల్ గాడు సర్లే ఇంకా వెళ్దాం పద అని చెప్పి వెళ్ళిపోతుంటాడు. డానియల్ గాడు మన డీజీ గాడిని చూస్తూ ఉంటాడు. ఇక్కడ చూస్తా ఉంటే మన ఆలివియా గాడు వచ్చేసి చూస్తూ ఉంటే ఇద్దరు అక్కడ డేటింగ్ చేస్తూ ఉంటారు. తన పైన పట్టిస్తా అంటే లేదు నేను పట్టించలే గానీ మీరు కాస్త జాగ్రత్తగా డేటింగ్ చేయండి అని చెప్పేసి అక్కడ ఇంకోళ్ళందరూ వెళ్ళిపోయి ఉంటారు. అక్కడికి మనోడు కూర్చొని పియానో దగ్గర చూస్తుంటే అక్కడ ఆలివి లవ్ ఆరుజు అని పేరు ఉంటది. ఎందుకంటే వాళ్ళిద్దరూ తను ఫేమస్ కాకముందు మన ఆల్విని లవ్ చేసేవాడు వాళ్ళిద్దరు. ఇక్కడ చూస్తుంటే ఇప్పుడు మనం వాళ్ళ బ్యాక్ స్టోరీ చూడొచ్చు. దాని బ్యాక్ స్టోరీ మనకి ఫ్యూచర్‌లో తెలుస్తదిలే. ఇక్కడ చూసిన వాళ్ళిద్దరు మంచి లవ్ స్టోరీస్ ఉండేవాళ్ళు. ఎందుకంటే వాళ్ళందరూ ఫేమస్ కాకముందు వాళ్ళందరూ స్టార్ అని చెప్పి తను తీసి దాంట్లో ఉందని చెప్పి మనోడు ఒక ట్రైనీ అని చెప్పి 4 ఇయర్స్ నుంచి అంటే ఇదేంటంటే మన జరిగే ప్రెజెంట్ స్టోరీకి 2 ఇయర్స్ బ్యాక్. ఇంకా అలా చూస్తా ఉంటే తను కూడా ఇలా ఫేమస్ అవ్వాలని చెప్పి తనతో పాటే నేను కూడా వస్తా అని చెప్పి తనతో ఇద్దరు కలిసి ఇద్దరెళ్లి యాక్టింగ్ చేయని చెప్పి అనుకుంటా ఉంటారు. ఏదో రోజు నేను కూడా ఫేమస్ అవుతాను. మన ఫ్యామిలీ పూర్ అయినా గానీ మనకన్నా ఫేమస్ అవ్వకపోతే మన ఇద్దరం అగ్రీమెంట్ చేసుకొని కాంటాక్ట్ స్టార్ అవుదాం అని చెప్పి చెప్తుంటాడు. ఖచ్చితంగా నీతో పాటు నేను కూడా సక్సెస్ అవుతాను అని చెప్పి తను చెప్తూ ఉంటది. అక్కడ చూసి వాళ్ళవి ఖచ్చితంగా నీతో పాటు చేస్తున్నాను. నిన్ను లవ్ చేస్తున్నాను కాబట్టి నేను నీతో పాటు స్ట్రాంగ్‌గా మారాలని చెప్పి నేను అనుకుంటున్నాను. అలాగే మన ఇద్దరం కలిసి మన కెరియర్‌ని క్యారీ చేద్దాం అని చెప్పి చెప్తూ ఉంటాడు. ఇక్కడ చూస్తుంటే పీటీసీలో వాళ్ళందరూ ట్రై చేస్తూ ఉంటారు. కొత్తపిల్ల వచ్చేసేసరికి వీళ్ళందరూ షాక్ అవుతూ ఉంటారు. తను కూడా కాస్త పర్వాలేదు బానే డాన్స్ చేస్తుంది. బానే ఉందని చెప్పి తన వెయిట్ అనేది 92 అనేసరికల్లా తను నేకెడ్ అయిపోయి తను వెయిట్ చూసేసరికి తను అలా చేసేసాక అందరూ షాక్ అవుతా ఉంటారు. తను నిజంగానే నేకెడ్ అయిపోయిందా అని చెప్పి. అక్కడ చూస్తే తను 90.2 ల్యాబ్స్ అని ఉంటది. అక్కడ చూసిన విషయం పోయి మన ఆవిడకి చెప్పింది. తను పోయి ఏడుస్తుంటది. నేను చాలా ఎంబారస్ అయిపోయాను. ఇది చాలా హార్డ్‌గా అని చెప్పి చెప్తుంటే లేదు మన ఇద్దరం క్యారీ అవుదాం. మన ఇద్దరం తెలిసిన విషయం కదా! మన ఇద్దరం ఖచ్చితంగా చేద్దాం అని చెప్పి అలా వాళ్ళు రొమాంటిక్‌గా నడుచుకుంటూ వెళ్తుంటారు. అలా అప్పటి నుంచి మనోళ్ళిద్దరూ యాక్టివ్‌గా
వాళ్ళు ప్రేమించుకుంటూ ప్లస్ తనతో పాటు మన సెకండ్ లీడర్ కూడా ఉండుంటది. తన అమ్మాయి. ఇంకా అందరూ వెళ్తూ ఉంటారు. ఇంకా లవ్‌లో సీన్‌లో చాలా హ్యాపీగానే ఉంటారు ఇంకా వాళ్ళందరూ. ఇంకా అలాగే మనోడు కూడా చాలా హ్యాపీగానే ఉంటాడు. కానీ ఒకరోజు ఒక అనుకోని విషయం అయ్యుంటది. డార్లింగ్ దీంట్లో సైన్ చెయ్యి అని చెప్పుంటది. ఏంటిదని చెప్తుంటే, ఇది మన కాంట్రాక్ట్. ఇది మన వెడ్డింగ్ కాంట్రాక్ట్. ఒకవేళ మన ఇద్దరం గాని మన కెరియర్‌లో గాని సక్సెస్ అవ్వకపోయినా గాని దీన్ని యూజ్ చేసుకొని మన ఇద్దరం పెళ్లి చేసుకుందాం అని చెప్తుంటే, సరే ఖచ్చితంగా అని చెప్పి మన ఇద్దరం వెళ్దాం పోయి రెస్టారెంట్‌కెళ్దాం. మర్చిపోపాక అని చెప్పి వాళ్ళిద్దరు మాట్లాడుకుంటారు. అలా వాళ్ళ కాంట్రాక్ట్‌లో అనేది సైన్ చేసుకొని ఉంటారు. నెక్స్ట్ ఇక్కడ చూస్తుంటే వీళ్ళందరితో ఒకే ఫోన్ ఉంటది. నేను వాళ్ళందరికి ఒక్కొక్క ఫోన్ అనేది ఒక్కొక్క టైంలో వస్తా ఉంటది. ఇక్కడ చూస్తుంటే మనోడు అది 6 మన ఆలివి గాడికి ఒక ఫోటోని పంపించుంటది. ఆ ఫోటో అనేది చాలా అంటే చాలా తన కోసం పంపించిందని చెప్పి చూస్తానే ఉంటాడు. ఆ ఫోటో అనేది తను పంపమని చూపిస్తుంటది. ఓ మై గాడ్! చాలా బాగుందని చెప్పి తను సేవ్ చేసుకొని దాన్ని డిలీట్ చేసేసి ఉంటాడు మనోడు. దాని తర్వాత నెక్స్ట్ డే ఒక ఫేమస్ వచ్చేసి మీ అందరిని ఆడిషన్ చేస్తూ ఉంటాడు. ప్లస్ ఇక్కడ చూస్తుంటే తను నా ఫ్రెండ్ అని చెప్పేసి అలాగే ఇంక వీళ్ళందరూ ఆడిషన్ చేసేసి మేము ఒక పర్సన్ తీసుకొని తను టాప్ లిస్ట్‌లో తీసుకొని వెళ్ళిపోవాలని చెప్పి ప్లాన్ వేస్తూనే ఉంటాడు. అలాగా వాళ్ళందరిని ఆడిషన్ ఇచ్చేదానికి రెడీ అవుతా ఉంటారు. ఇక్కడ చూస్తుంటే మన పాప కూడా దాన్ని చేయాలని చెప్పి అదే మన ఆరువు కూడా చేయాలనుకుంటది. తన పాటు తనకు ఒక ప్రొడక్షన్ మేనేజర్ వచ్చుంటాడు. ఈ మేనేజర్ గుర్తుపెట్టుకున్నారు కదా! అది మన డానియల్ గాని పిల్లోడు అని చెప్పి ఉంటాడు. సరే ఇంక అందరూ రెడీ అవ్వండి అని చెప్పి చెప్తూ ఉంటాడు. ఇంక అందరూ బాగా చేస్తుంది. మన పాపని తీసుకొని ఉంటాడు. కానీ మన ఆరు సింగ్ గాని తీసుకొని తను బాధపడుతూ ఉంటుంది. నేను ఎందుకు అవ్వలేకపోయాను. ఇన్ని రోజులు నేను కష్టపడ్డాం కదా! అని చెప్పి తను బాధపడుతుంటది. దాన్ని చూసి మన ఒలి కూడా ఏం కాదులే నెక్స్ట్ మనం ట్రై చేద్దాం అంటే లేదు నన్ను అర్థం చేసుకో అని చెప్పి ఇద్దరు హగ్ చేసుకొని ఒక రొమాంటిక్ మూమెంట్‌లోనే ఉంటారు. తను బాగా మాట్లాడుకుంటా ఉంటారు. సరే అయితే నేను వెళ్ళిపోతా అని చెప్పి చెప్తుంటే సర్లే అని చెప్పి ఇంకో అందరూ కూడా నార్మల్ అయిపోయి ఉంటారు. తను కూడా చాటింగ్‌లో కూడా తను తక్కువ చేస్తుంది. తను బయటకొచ్చి చూస్తుంటే తన ఆరు ఉంటది. తన మీద ఇంకెవరో ఉంటారు. తను చూసి తనని ఎవరైనా రేప్ చేస్తున్నారా? తను అసలే చేస్తున్నారా? నాకేం అర్థం కావట్లేదని చెప్పి తను పరిగెత్తుకెళ్ళి తను కాపాడని చెప్పి వెళ్దాం ఉంది. అప్పుడే బాడీ గార్డ్ వచ్చేసి ఆపేయ్ అరేయ్! ఏం చేస్తావు అని చెప్పి చెప్తుంటే మనం కుక్కని కొట్టినట్టు కొట్టేసి ఉంటాడు. బాడీ గార్డ్ వచ్చాడు. అక్కడ చూసామంటే ఓహ్! ఏ కిడ్ సారీ కిడ్ నువ్వు ఇప్పుడే లేసావా? తను నా కస్టమర్ లాంటిది. తను నేను సెలెక్ట్ చేసుకున్నాను. తను నాకు బాగా నచ్చింది. అలాగే తను కూడా నేను బాస్‌కి చెప్పినా ఆరు ఎందుకు నువ్వు ఇలా చేసావు అని చెప్పి తను చెప్తుంటే ఆ రోజు మనం తెగం కూడా తెగదు. ఎందుకంటే తను బిట్రే చేసేసి ఉన్నది. అసలు ఎందుకు నాకు ఒక ఎక్స్‌ప్లనేషన్ కావాలంటే ఓకే. నీకు అర్థం కాలేదా? ఇదిగో తను నా ప్రేమలో పడిపోయిందని చెప్పి తను సేమని పంప మీరు నాకు చూపిస్తుంది. ఆరు ఎందుకిలా అని చెప్పి తను చెప్తుంటది. అలా ఆరుని చాలా పవర్‌ఫుల్‌గా మార్చేసి ఇదంతా నాన్‌సెన్స్ అయిపోయి తను చాలా స్ట్రాంగ్‌గా మార్చేస్తా ఉంటది. దాని తర్వాత పీటీజేలో చూసుకుంటే మన పీటీజేలో వీళ్ళందరూ చాలా కష్టపడి డాన్స్ చేస్తాం కానీ మనం తొక్కి పడేస్తూ ఉంటుంది. ఎందుకంటే ఆడు ఇప్పుడు ఫేమస్ అయిపోయింది. ప్లస్ పీటీజేలో కూడా ఒక వన్ ఆఫ్ ది గ్రేటెస్ట్ మెంబర్. కానీ మనోడు మాత్రం చాలా సరిగ్గా చేయలేకపోతా ఉంటాడు. ఎందుకంటే అరువు లేని లోటు తనకి ఎక్కువ ఉంటుంది. ప్లస్ మన పాపం కూడా తీసి పడేసుకొని ఉంటాడు. తను కూడా సి క్లాస్‌లో వేసేసి ఉంటాడు. కాబట్టి ఇద్దరు చాలా కష్టపడుతుంటది. తన దగ్గర రికార్డింగ్ ఉంటుంది. కానీ అదేందో మనకి ఇంకా ఇప్పుడే చూపియడు. దాని తర్వాత మన ఆలివ్ గాడైతే దాన్ని పెట్టి ఒకదాన్ని కాల్చేస్తున్నాడు. ఆడితో సంబంధించి పెట్టి ఒకటి. ఇద్దరం కలిసి ఉన్నాం అని చెప్పి ఇక్కడ చూస్తుంటే అలాగా ఆ సీన్ అవుతది. దాని తర్వాత పీటీసీలో చూపిస్తుంటే ఓహ్! పిక్చర్ ప్రొఫైల్ క్రియేట్ చేయాలా నువ్వు అని చెప్పి చెప్తా ఉంటాడు. ఇంకా పీటీసీ అంటే వాళ్ళ బాస్ నుంచి వచ్చుంటది. నువ్వు పిక్చర్ ప్రొఫైల్ క్రియేట్ చేయని చెప్పి నువ్వు బాగా చేస్తున్నావు అని చెప్పి నేను చెప్పేసకల్లా సరే అయితే చేత్తా అని చెప్పి చెప్తూనే ఉంటాడు. దాని తర్వాత వీళ్ళందరూ సరే నేను సారీ అపాలజైజ్ చేస్తున్నాను. నీ ప్రొఫైల్ చేసుకోవాలి నువ్వు చాలా స్ట్రాంగ్‌గా అవుతున్నట్టున్నావు అని చెప్పి తను చెప్తూనే ఉంటాడు. సరే అయితే నువ్వు జాగ్రత్తగా చెయ్యి. అయినా నీ లుక్స్ అనేది కాస్త పడాలి. నువ్వు కాస్త కటింగ్ చేసుకోవాలి. అయినా నీ డాన్స్ అనేది చాలా బాగుందని చెప్తుంటే ఓ డానియల్ నీకోసం ఒక ప్రెసిడెంట్ వచ్చాడని చెప్పి తనకు ఒక స్టైలిస్ట్ వచ్చేసి మనోడిని బాగా ప్రొఫైల్ చేద్దామని చెప్పి రెడీ చేస్తూ ఉంటాడు. అలాగా ఇది 12 గంటలకు షూటింగా ఏంది ఇది అని చెప్పి తను అరుస్తూ ఉంటది. లేదు మేడం ఇది ఒకసారి చెప్పేయండి ఇది నేను ఎందుకు చేయాలి ఇదంతా అని చెప్పి చెప్తుంది. మేడం నేను చాలా ఎక్కువ రెమ్యునరేషన్ తీసుకుంటే ఏ బొంగులు ఎక్కని అని చెప్తుంది. ఏం మాట్లాడుతున్నావు అని చెప్పి మన మేనేజర్ గారు కోప్పడుతూ ఉంటాడు. మీరు ఎంటనే తను వచ్చాయని చెప్పి సర్లే అయితే ఎంటనే తను మన ఇక్కడ నుంచి దొబ్బేయాలి అని చెప్పి తను ఆలోచిస్తుంటది. మన మేనేజర్ కూడా చాలా పిక్స్ పంపిస్తూ ఉంటది. తను కూడా అదే పిక్స్ ట్రై చేస్తుంది. ఒక డైరెక్టర్ కూడా తను దాకడు. ఇంకా మేనేజర్ చాలా హీరోయిన్స్‌కి పంపిస్తూ ఉంటది. కానీ ఏం చేస్తుంది తన ఫోన్ దాచిపెట్టేసి సరే అయితే ఇంక మనం వెళ్దాం డార్లింగ్ వెళ్దాం అని చెప్తుంటే ఏం ఫోన్ దాచిపెడుతున్నావా అని చెప్పి చెప్తుంటే ఎరా అరేయ్ నువ్వు నీకేం చెప్పిన పని నువ్వు సరిగ్గా చేయవా అని చెప్పి చెప్తుంటే అప్పుడేందో మనకి తర్వాత తెలుస్తుందిలే. దానికని చూస్తుంటే సారీ డార్లింగ్ నువ్వు అదిగాని చేస్తే నీతో నేను అది చేయను అని చెప్పి చెప్తుంటే సరేలే అయితే తను ఏం చెప్తుంది తను కూడా అని చెప్పి చెప్పేస్తూ ఉంటాడు. ఇంకా వాళ్ళందరూ ఇక్కడికి వచ్చేసి మన డానియల్ గారు ప్రొఫైల్ క్రియేట్ చేసుకొని చెప్పి కటింగ్ చేసుకొని వచ్చేస్తుంటాడు. ఆ లుక్స్ కన్నడ ఏమంటాడు దీకు గాడు కూడా అటెండ్ ఏమైనా ఉంటాడు. టీకా గాడు ఓకే కదా! సరే సెకండ్ ఫ్లోర్‌కి వెళ్ళేసి వస్తా అని చెప్తుంటే అక్కడికి మన ఆడియోతో పాటు ఆరుస్ వచ్చుంటది. మన డానియల్ గాడైతే దేకం కూడా దేకడు. అక్కడి నుంచి వెళ్ళిపోయి ఉంటాడు. అప్పుడే ఏరా గ్రీటింగ్స్ చెప్తా నీకు తెలీదా అని చెప్పి మన డానియల్ గాడిని కొడుతూ ఉంటాడు. సారీ సార్ అని చెప్పి మన డానియల్ గాడైతే ఎక్కువ ఫైర్‌గా వచ్చాడు. సరే ఆలివ్ గాడిని కూడా కొట్టేస్తూనే ఉంటాడు. నువ్వు చాలా సార్లు చెప్పాను గ్రీటింగ్స్ చేయమని చెప్పేసి అక్కడి నుంచి వెళ్ళిపోయి ఉంటాడు. డానియల్ గాడికి ఫోటో వచ్చుంటది దేకు గాడి నుంచి. దేకు గాడు అక్కడే ఇరుక్కుపోయి ఉంటాడు. ఎందుకంటే మన ఇక్కడ షూటింగ్‌లో రెడీగా ఉంటాడు. కానీ మనోడైతే అక్కడే పెర్ఫార్మ్ చేస్తూ ఉంటాడు. తన దగ్గర కీస్ ఉంది. కానీ నేను ఇప్పుడు ఈళ్ళని నాకు 2 అవర్స్‌లో జరగదంటే సారీ నేను ఈళ్ళని కీస్ అని చెప్పి తను చెప్తుంటే అప్పుడు మనోడు లావు బాడీలోకి వెళ్ళిపోయి స్ట్రెయిట్‌గా పోయి మన డేకో గాడికి తను అక్కడ పడుకొని ఉంటాడు. కానీ ఫింగర్ ప్రింట్ ఓపెన్ అవుద్ది. కానీ చాలా కష్టం గాని అప్పుడే ఏ క్లాస్ వాళ్ళు వచ్చేసి "ఏరా అరేయ్ నువ్వు ఎవర్రా" అని చెప్పి తను చెప్తుంటే అన్న ఇలా నేను ఇలా డానియల్ వాళ్ళ ఫ్రెండ్ అని చెప్తుంటే తిను నాయిసే కదా అని చెప్తుంటే హలో అని చెప్తుంది. ఏరా డానియల్ ఈడెవడు అని చెప్పి మన డానియల్ గాడిని కొడుతుంటాడు. అలా మన డేకో ఇంకా డానియల్ ఇద్దరు బయటకి వచ్చేస్తుంటాడు. ఇలా డానియల్ గాడు నన్ను ఇక్కడ పంపించాడు ఫోన్ చేసి కీస్ ఇచ్చి అని చెప్పి తను చెప్తూ ఉంటాడు. దాని తర్వాత
అది చూస్తూ ఉంటే, "సారీ మీ ఇద్దరు ఇక్కడ ఉండకూడదు. ఇక్కడి నుంచి దొబ్బేయండి" అని చెప్పి చెప్తూ ఉంటాడు. ఇంకా అక్కడి నుంచి చూస్తుంటే మనోడు కూడా ఇలా చాలా ప్రాక్టీస్ చేస్తూ ఉంటాడు. ఇంకా తన డాన్స్ మూవ్స్‌ని చాలా ఇంప్రూవ్ అయ్యాను నేను. ఖచ్చితంగా నేను పీటీజీలో టాప్ ప్లేస్‌లో పెట్టుకుంటా అని చెప్తుంటే, అది నిజమే. రేకు గాడు చెప్తూ ఉంటాడు. అయినా డానియల్ గాడు చేసిన అదే పని చేస్తుంటే, తను అలా నిలబడుతుంటే, "అలా చేయి పెట్టబాక నీకు చెప్పాను కదా!" అని చెప్పి తను అరుస్తుంటది. డానియల్ గాని చేస్తుంటే, "నువ్వు చాలా బాగా చేసావు పిల్లోడా" అని చెప్పి చెప్తుంటే, తను కూడా ఏం మాట్లాడకుండా సారీ అని చెప్పి చెప్తూ వెళ్ళిపోయి ఉంటాడు. ఇక్కడ చూస్తే ఔట్ క్యాష్ అని చెప్తూనే ఉంటది. ప్లస్ డానియల్ గాడు అప్పుడు అర్థం చేసుకుంటాడు. "ఏందిరా విచిత్రంగా చూస్తున్నావు" అని చెప్పి, "నాకు అర్థమైందని" చెప్పి చెప్తా ఉంటాడు. ఇక్కడి నుంచి చూస్తామంటే, "మిమ్మల్ని పిలుస్తున్నాడు మిస్టర్ యాన్" అని చెప్పి చెప్తుంటే, "ఏందిరా ఇది వీళ్ళందరూ చాలా విచిత్రంగా చూస్తున్నారు ఏందిరా? నా బాడీలో ఉన్నప్పుడు వీళ్ళందరూ బాగున్నారు. ఇప్పుడేంది విచిత్రంగా ఉన్నారు ఏంది" అని చెప్తుంటే, ప్రతి ఒక్కడు డానియల్ గాడిని బాడీలో చూడట్లేదు. అందరూ చిన్న బాడీలోనే చూస్తుంటారు. ఒక చెడ్డీ పైన లాక్కుని వెళ్తా ఉంటే, తను రోడ్ బయట నుంచి చాలా దూరం నుంచి చేసే ఉన్నాడు. ఇతను చాలా స్కేరీగా ఉందని చెప్పి తను చాలా కోపపడుతూ వెళ్తూ ఉంటాడు. ఆ కోపం వీళ్ళ దగ్గర తీర్చుకొని చెప్పి ట్రై చేస్తుంటాడు. డానియల్ ఇంకా డేకు ఇద్దరు ప్రాక్టీస్ చేస్తుంటే, సరే అయితే వీళ్ళ మీద కోపం చేద్దాం అని చెప్పి వాళ్ళిద్దరిని ఒక స్టూల్ పెట్టుకొని ఒక నిబ్బులు క్లిప్స్‌ని తీద్దామని చెప్పి తీస్తూ ఉంటాడు. ఇంక డానియల్ గాడు ఇంక ఇద్దరు ఇక్కడ నుంచి ఒకలా కదలబాక నేను చెప్పాను కదా అని చెప్తుంది. ఎందుకు నేను ఇక్కడ ఉన్నాను. సరే అయితే అయినా మీరెందుకు ఇలా చేస్తారు? మీ ఫేస్ ఇంకట్టది. మీరైనా ఏం నన్ను కొట్టాలనుకుంటున్నా అని చెప్తే, లేదు నేనేం చేయట్లేదు. సరే నేను ఫైర్ చేయమంటావా? నన్ను ఎందుకు ఫైర్ చేస్తావు? నీకంటే అడ్డుకోవడం లేదు కదా అని చెప్పి మన డేకు గారు చెప్తుంటే, నువ్వు ఫేవరెట్ అని చెప్పి చెప్తుంటే, ఏరా రే ఎక్కువ మాట్లాడుతున్నావు. అలా నన్ను ఎక్స్‌పెక్ట్ చేసింది. అసలు నీకు అర్థమవుతుందా అని చెప్పి చెప్తుంటే, డేకు రే వద్దురా అని చెప్పి చెప్తుంటే, అసలు నీకు నీ సారీ తెలియజెప్పాలి. నీకు నేను సారీ కూడా చెప్పను అని చెప్తుంటే, మర్యాదగా సారీ చెప్పి వదిలేస్తా అంటే, థాంక్‌ఫుల్ నేను ఇక్కడి నుంచి వెళ్ళిపోతా అని చెప్పి మన డేకు గాడిని అక్కడున్న పిన్నీసులు ఉంటాయి చూడండి. దాన్ని తీసుకొని ఇది నా డ్యూటీ నేను చేయాల్సిన పనులు అని చెప్తుంటే ఎలాగాడు ఏమనట్లేదు నేను అసలు చేయట్లేదు అని చెప్పి అక్కడ పిన్నిజలు తీసుకుని స్టప్ అని చెప్పి మన డేగు గారి చో మీద కూర్చేస్తుంటాడు. ఏమి ఎట్టున్నా నా ఇయర్ రింగ్ అని చెప్పి చెప్తా ఉంటాడు. ఇయర్ రా అని చెప్పి చెప్తుంటే చూడు ఇప్పుడు నువ్వు సారీ చెప్పు చెప్తే ఏం చేయాలి నేను సారీ చెప్తున్నాను నోవే అని చెప్పి తను మన డెక్కుగాడు అక్కడ ఉంటాడు. ఎందుకంటే తన డెక్కుగా నా ఫేవరెట్ క్యారెక్టర్ దీనికి తను ఏం పట్టించుకుంటే ఎరా నువ్వు తప్పు చేస్తున్నావు ఇప్పుడు నీకు అర్థం కాదని చెప్తుంటే మన నేలగాడు సరే అన్న అని చెప్పి చెప్తూ ఉన్నా కానీ అప్పుడే మన కుక్కను గుడ్డని కొడుతుంటాం మన డెక్కు కానీ అయినా డెక్కు అయితే సారీ చెప్పడు. అన్న ప్లీజ్ నన్ను వదిలే అన్న అని చెప్పి చెప్తుంటే నువ్వెవరు అరే వాడు చెంచావా అని చెప్పి మన డాన్లో కానీ కొట్టా అని చెప్పి ట్రై చేస్తుంటాడు. అదే పిన్నిస్ కూడా చెప్తుంటే మన డాన్గా భయపడి లేచేసి ఉంటాడు. నేను లేచేసావని చెప్పి చెప్తుంటే మన డాన్ గాడు తన పాస్వర్డ్ అయిపోయి ఉంటాడు అని చెప్తుంది. తను లేపడానికి ట్రై చేస్తుంటే వద్దు అప్పుడే మన పెద్ద డానియల్ నుంచి మా డేకు ఒకటి ఫోన్ వచ్చి ఉంటుంది. తనకి అమ్నానేసియా అని ఉంటుంది. తను పడిపోయి ఉంటాడు. నాకు తెలిసి తను లేపాక ఎందుకంటే తనకి ఒంట్లో బాలేదని చెప్పి చెప్తూ ఉంటాడు. తన ఫ్రెండ్ గురించి మాట్లాడుతుందని చెప్పి అందరూ అనుకుంటా ఉంటాం. మా డేకు కూడా అడుగుతుంది నేనేం చేయాలంటే వద్దు నువ్వేం చెప్పక అని చెప్పి తను బాగానే ఉంటాడులే నేను హాస్పిటల్కి తీసుకుని పోతాను చెప్తుంటే హాస్పిటల్లో సరే అయితే నేను తొందరగా తీసుకుని వెళ్ళిపోతాను అని చెప్తాను. ఓకే ఫైన్ అని చెప్పి తన అక్కడి నుంచి వెళ్ళిపోతూ ఉంటాడు. ఇంకొంచెం మన డేకు కూడా అయితే చౌపడి గురించి చాలా బాధపడుతూ వెళ్ళిపోతూ ఉంటాడు. ఎందుకంటే మన డానియల్ వల్ల అక్కడికి వచ్చా అని చెప్పి మన్నడు కూడా తెలిసిపోయి ఉంటుంది. దాని తర్వాత దిగుగడి పాస్ట్ ఇంకా తన హార్ట్ అనేది చాలా ఫేమస్ ఉంది. అలా మన డానియల్‌గా ప్రొఫైల్ క్రియేట్ అయ్యి ఉంటది. ఆ ప్రొఫైల్ అందరూ చూసేసి డానియల్‌గా చాలా హ్యాండ్సమ్‌గా ఉన్నాడని చెప్పి చెప్తుంటే మన స్కూల్‌కి కూడా చేసి ఉంటాడు. డానియల్‌గా చాలా బాగున్నాను, చాలా గ్రో అయిపోయా అని చెప్పి చెప్తుంటాడు. క్రిస్టల్ చూసి పీటీ చేయడా ఇది మా డ్యాడీ కంపెనీ కదా! డీజీ అలయన్సే కదా! అని చెప్పి చెప్తుంటాడు. తినేవాడిని చూస్తుంటే తిని మా డ్యాడీ చూసి అని చెప్పి చెప్తుంటాడు. ఏమో కదా! తన చెల్లి తిను కూడా ఓకేనా. డానియల్ గాడు ఓహ్! నువ్వు చాలా సెలబ్రిటీ అయిపోయా అని చెప్పి చెప్తుంటే నేను నీతో పాటు అసిస్టెంట్‌గా వస్తాను నీతో పాటు అని చెప్తుంటే ఏందిరా ఈడు పీటీ చేద్దా ఈడు డానియల్ చాలా పెద్దవాడైపోతుంది డానియల్ పంక్ నువ్వేందిరా ఇట్లా అయిపోతున్నావు అని చెప్పి చెప్తుంటే డానియల్ చాలా కూల్ అయిపోయి అని చెప్పి మాట్లాడుతుంటాడు. నేను ఇప్పుడు మేనేజర్‌గా వస్తా అని చెప్పి డానియల్ చెప్పి మన వాసు కూడా అడుగుతుంటాడు. నీ ఏజెంట్‌ని ఒకసారి చెక్ చేయాలనుకుంటున్నా అని చెప్తుంటే ఇంక మన వాసు కూడా ఫ్రెండ్ అయిపోయేసాక మన రోహిత్ చిలక తీసుకొని వెళ్ళిపోతూ ఉంటాడు. ఓహ్! వావ్! నీకు చాలా బాగుంది. నువ్వు చాలా పెద్దోడైపోయినట్టున్నావు. నీ ఎంటర్‌టైన్‌మెంట్ కంపెనీ కూడా చాలా పెద్దదైపోయినట్టుంది అని చెప్పి తను చెప్తూ ఉంటాడు. హుహు. అని చెప్పి తను చెప్తూ వెళ్తూ ఉంటాడు. అక్కడి నుంచి వెళ్తా ఉంటే చాలా వరకు మంది మన డీజీ గూడా అక్కడి నుంచి పోతూ ఉంటాడు. డీజీ గూడా పెద్దోడు కాబట్టి మనం సెల్యూట్ చేయంటే ఏ యూ డేనియల్ ఏంది నువ్వు కన్వీనియన్స్ స్టోర్ ఒకటే చేస్తున్నావా? అంటే నువ్వు చేయగలిగింది అని చెప్పేసి వెళ్ళిపోతాడు. దాని ఎందుకంటే మనోడు ఏందో అర్థం కావట్లేదు. నా సెకండ్ బాడీ గురించి అనగా తెలుసు. అని చెప్పి మన డానియల్ గాడు అరుస్తూ ఉంటాడు. కానీ మనోడు ఎనుకున్న అక్కడి నుంచి వెళ్ళిపోయి ఉంటాడు. తర్వాత జస్ట్ ఒక్క నిమిషం ఆగు అని చెప్పి తను చెప్తుంటాడు. ఏంటంటే తను 2 బాడీ తిని కూడా తెలుసు అని చెప్పి ఎవరో తన డానియల్ గాడిని క్రీపీగా చూస్తుంటాడు. సీన్‌గా చేస్తుంటే నువ్వు ప్రాపర్‌గా రెస్పెక్ట్ ఇవ్వాలని చెప్పి నీకు తెలీదా అని చెప్తే ఈళ్ళెవరు చాలా క్రేజీగా ఉన్నాడని చెప్పి తను చెప్తూ ఉంటాడు. దాని తర్వాత డానియల్ వాళ్ళు కూడా లిఫ్ట్‌లో నుంచి అక్కడి నుంచి వస్తూ ఉంటాడు. చాలా హెల్‌గా ఉండవు. అయినా మీరు ఎంత ఐబ్రోస్ ఎత్తుతున్నావు ఏంది నువ్వు అని చెప్పి తను అరుస్తూ ఉంటాడు. ఇంక మన ఆలివియర్ గాడు సరిగ్గా చేయట్లేదు అని చెప్పి ఇక్కడ నుంచి డానియల్ ఇంకా దేకు ఇంకా మన భాస్కర్ కూడా ఇక్కడి నుంచి వచ్చేసి ఉంటాడు. ప్లస్ ఇక్కడ చూస్తే నేను డీసీగా చూస్తుంది. తను కట్ట తీసి తన గురించి కనుక్కో అని చెప్తే హేయ్ నువ్వు ఇక్కడ ఏం చేస్తున్నావు? నువ్వు మళ్ళీయా? నీ ఇయర్ రింగ్స్ ఎట్టున్నాయి అని చెప్పి తను చెప్తూ ఇంక మన డానియల్ గాడిని కొట్టడానికి చెప్పి ట్రై చేస్తూ ఉంటే అప్పుడే నీకు తెలుసు కదా! ఇక్కడ వాస్కో ఉన్నాడు. వాస్కో తన ఫ్రెండ్ మీద చేరుతుంటే చూసుకుంటూ ఉన్నాడు కదా! నువ్వేం చేస్తున్నావు అని చెప్తుంటే, అయినా నువ్వెవర్రా అని చెప్పి చెప్తుంటే, అక్కడే మన ఆరుసు వచ్చేసాక డానియల్ మేనేజర్ ఈడు. సర్లే చూడు తను ఎలాగో ఉంటాడని చెప్పి ఆరుసు కూడా చెప్తూ ఉంటుంది. ఆరుసు మేనేజర్‌తో పాటు. డానియల్ గాడు అయితే వదిలే అని చెప్పి చెప్తా ఉంటే, అయినా నేను మీరు ఆపుతా అని చెప్తుంది. లేదు ఆరుసు వాడిని ఫన్ చేయనీలే ఎట్టుంటదో అని చేస్తుంటాను. బాడీ గార్డ్ కూడా ఎంత పవర్‌ఫుల్ చూద్దాం అనుకుంటుంటే, మనోడు గిఫ్ట్ నుంచి బయటికి రాలే అని చెప్తే, మన డానియలే రాలేకపోయాడు. ఈడంట బొంగుగాడు అని చెప్పి అనుకుంటూ ఉంటాడు. కొంచెం డానియల్ గాడు వదిలేయ్ ఇదంతా కాదంటే, లేదు ఇది నా కొడుకు
డబ్బులు నా కొడుకు అని చెప్తే అప్లై చేసి అని చెప్తుంటే ఏంటో చేయాలి సరే సారీ అని చెప్పి చెప్తుంటాడు నీ ఫ్రెండ్ హీరో నీ వల్ల నువ్వు పట్టిపోయావు అని చెప్తుంటే నన్ను ఉన్నాడని చెప్పి చెప్తుంటే తను ఆ ఇయర్ రింగ్ కూడా చూస్తూ ఉంటాడు ఏరా ఇయర్ రింగ్ ఎట్టుందని చెప్పి తను చెప్తుంటే ఇక్కడ చూస్తే తన నుంచి బ్లడ్ కూడా వస్తూ ఉంటుంది అంటే తను ఫ్యాషన్గా పెట్టలేదు తను కాలం పెట్టి ఉంటాడు అది మన వాళ్ళకి తెలిసిన విషయమే ఒక్క సెకండ్ ఆగు తను నువ్వు చేసింది అని చెప్పి తను నడుస్తుంటాడు తను చిన్నప్పుడు కూడా తను బులే ఉంటాడు కాబట్టి తను బండ కోసుకు ఇంటిగా తను జాయిన్ అని చెప్పి తను ఒకే దెబ్బతో తన జాలీ అనేది ఇరగొట్టేసి ఉంటాడు చాలా దూరం వెళ్ళి పడిపోయింటాడు పిడిగా తను చూసి అరుస్తుంటాడు నా జా అని చెప్తుంటే మన డాడీ అది మన వాస్కో కుక్కను కొట్టేసినట్టు కొట్టడానికి ఉంటాడు కానీ మనం కొట్టుకొని ఆపేసి ఉంటాడు నేను అలాగా బులి అనేది కాదు కానీ అందరిని కాపాడని చెప్తుంటే యూ క్రేజీ ఇండియా చెప్పి పోలీసుని కాపాడని చెప్తుంటే పోలీసుంటే దేనికి ఒక గ్యాక్స్టర్నే దేనికి పోలీసుని పిలవాల్సిన అవసరం లేదు అని చెప్పి చెప్తూ ఉంటాడు కానీ చూసి మన నాకు అర్థమైపోయింది ఆలోచికి ఇంక ఇక్కడ ఏం చేయాలని చెప్పి దొబ్బేద్దని చెప్పి నేను కొమ్మికి వెళ్ళిపోయి ఉంటుంది బేసిక్గా చూస్తుంటే అడుసు మూవీలో ట్రై చేయాలని చెప్పి ట్రై చేస్తూ ఉంటుంది తన ప్రొడ్యూసర్ అయినా డీజీ కూడా అక్కడే ఉంటాడు డీజీ కూడా చెప్తూ ఉంటాడు ఇంకా అలాగే ఈరోజు జరిగిన విషయంకి అందరూ హ్యాపీగా ఫీల్ అవుతూ ఉంటాడు అయినా తను ఒక పెద్ద స్టార్ అవ్వలేకపోయింది బట్ పర్వాలేదు పని ఉంటుంది డీజీని పెట్టి ఒకటి అడుగుతుంటాడు తను డీజీని కన్విన్స్ చేయని చెప్పి నేను దాన్ని ఫేమస్ చేస్తావు అలాగే నువ్వు కూడా మ్యాన్ అక్కడ అని చెప్పి నాకు నేను నమ్మిస్తాను చెప్పి నాకు ఇంట్రెస్ట్ లేదు నేను కంఫర్టబుల్గా లేదు నేను ఇక్కడ నుంచి వెళ్ళిపోతాను చెప్పి వెళ్ళిపోతాను అంటే అయినా నువ్వు ఎక్కడికి చెప్పి నేను ఒక పార్టీని అటెండ్ అవ్వాలి నాకు నా ఫ్రెండ్ని అటెండ్ అవ్వాలని చెప్తుంటే లేదా ఆ ఫ్రెండ్ కూడా ఇక్కడే తీసుకురావచ్చు కదా అని చెప్పి తను చెప్తుంటే తను నీ ఫ్రెండ్ కూడా ఇక్కడికి తీసుకురావచ్చు అని చెప్తే సరే ఫైన్ నేను తీసుకుని వస్తాను అని చెప్పి చెప్తుంది ఇక్కడికి వచ్చిన ప్రతి ఒక్కరు తను షాక్ ఉంటుంది అదేవిడే కాదు క్రిస్టల్ చోయి అలాగే పీటీసీ కంపెనీ ఓనర్ ఆయన చార్ల్స్ చోయి వాళ్ళ డాటర్ ఇక్కడ చూస్తుంటే చార్ల్స్ చోయి ఎవరో మనకి తెలుస్తుంటారు అలాగే మోడల్ అన్న చూస్తూ ఉంటాడు వావ్ మీరు ఇక్కడ అని చెప్పి మీరు మా ఫిల్మ్లో లీల్ యాక్టర్ చేస్తా అని చెప్తుంటే నాకు దాని మీద ఇంట్రెస్ట్ లేదని చెప్పి మన క్రిస్టల్ కూడా చెప్తూ ఉంటుంది దాన్ని చూసి మననే సరే సారీ కాస్త బిజీగా ఉన్నట్టు సరే మనం వెళ్ళిపోతాం అని చెప్తుంటే తనంతా చూసి మననే తన హెడ్ అని చెప్పి అలాగే తను రావాల్సిన పొజిషన్ కూడా తనకి ఇస్తా అని చెప్పి తన ఎదురు చాలా పెద్ద మౌంటైన్ ఉందని చెప్పి తను చాలా భయపడుతూ ఉంటుంది తను ఏం చేయబోతుంది సరే నువ్వు చెప్పి నీ సార్ చేద్దాం అని చెప్పి చెప్తాను తను పోయి ఒక 1 మిలియన్ పోయి తన ఓనర్ని పోయి అడిగేసి వచ్చి ఉంటుంది అదే పీటీసీ మేనేజర్ కానీ అక్కడ వెళ్ళేసి అక్కడ ప్లీజ్ నాకు ఇల్లు కట్టుకోవాలి ఇల్లు కట్టుకునే దాకా నాకు ఒక 1 మిలియన్ కానీ కాంటాక్ట్లో రిటర్న్ ఇచ్చేస్తాను నీకు అని చెప్పి చెప్తుంటే సరే అని చెప్పి మనకు కూడా ఇంకేం చేయలేక 1 మిలియనే కదా ఇచ్చేద్దాం అని చెప్పి మనోడు కూడా ఇచ్చేస్తూ ఉంటాడు అలాగే చూస్తుంది వచ్చేస్తాం అని చెప్పి చెప్తుంటే సరే అయితే పదైతే సరే నువ్వు వెళ్ళి మనం షూట్ చేస్తాం పని చేద్దాం అలాగే తను కూడా ఒక ఏం చేయాలనుకుంటే మనకి ఇది తెలుసు ఉంటుంది తను ఏం చేయాలనుకుంటుంది సేమ్ పీటీసీ లాంటిది తను ఆరుసు కంపెనీ అని చెప్పేసి చేస్తుంటుంది కంపెనీ అని ఆరుసు వెళ్ళి అని చెప్పి ఒక స్టార్టప్ అనేది క్రియేట్ చేసి ఉంటుంది అలాగే సరే అయితే నువ్వు కంపెనీ యూజ్ చేసేసావు అలాగే ఇప్పుడు మనం ఏం చేద్దాం చెప్తే ఫస్ట్ కాంటాక్ట్ తెలుసు కదా మన 70% వేస్ట్ అయిన నా దగ్గర ఉంది 30% నీ దగ్గర ఉంది కానీ నువ్వు టెక్నికల్లీ 30% నీ దగ్గర ఉందని చెప్పి అని చెప్తుంటే నాకు తెలుసు నేను ట్రస్ట్ చేస్తానులే అని చెప్పి తను చెప్తుంటాడు రేపు ఇంకా వాళ్ళందరూ కొత్త షూటింగ్ అని తీయాలని చెప్పి అలాగే దాన్ని మిలియన్ తీసుకుని అని చెప్పి లిమిట్స్ లేవని చెప్పి అలాగే మన ఎంటర్ తన మిలియన్ ఖర్చు పెట్టాలి అదే మిలియన్ తనకి అప్పచెప్పాలని చెప్పి అలాగే నా దగ్గర అంటే మనీ లేదని చెప్తుంటే సరే అయితే ఈజీ ఫస్ట్ మన జాబ్ని క్రియేట్ చేద్దాం అలాగే మన దాంట్లో చాలా హైయెస్ట్ చేద్దాం అని చెప్పి తను చెప్తూ ఉంటాడు దాని తర్వాత తను కూడా క్రిస్టల్ చోయి నెట్టని పడేయాలని చెప్పి క్రిస్టల్ చోయి కానీ చాలా పవర్ఫుల్గా మారాలని చెప్పి ఇలా చేస్తూ ఉంటుంది ఇంకా తన ముందు చాలా పెద్దగా ఉంటుంది ఇక్కడ చూస్తుంటే పీటీసీ వాళ్ళు కూడా తెలిసిపోయి ఉంటుంది ఆ రోజు ఒక కంపెనీ క్రియేట్ చేసిన చెప్పి తన టాప్ అయిపోయినది పీటీసీ అంటే ఎంటర్టైన్మెంట్స్ కన్నా ఆ రోజు ఎంటర్టైన్మెంట్స్ అనేది చాలా పద్ధతి అయిపోయిందని చెప్పి అనుకుంటూ ఉంటాడు దాని చూస్తూనే సరే ఇప్పుడు ఏం చేయాలని చెప్పి మాట్లాడుకుంటూ ఉంటారు దాని వీళ్ళందరూ పీటీసీ అంటే పవర్ఫుల్గా మార్చాలని చెప్పి ఇంకా అనుకుంటూ ఉంటారు వాస్కో ఇక్కడికి వస్తాను చెప్పి అలాగే తనకు రేడియోలో ఏదో సంథింగ్ వింటూ ఉంటుంది తన సింగర్ చేస్తుంటే నా కంపెనీ అంత స్ట్రాంగ్ అని నాకు అనవసరం నేను ఉన్న చాలు నాకు అదని చెప్తుంటే సరే అయితే అయినా ఈరోజు నువ్వు ఒక్కడే దాని మీద వచ్చాను గన్ కూడా అక్కడే ఉంటాడు సరే అయితే నేను ఒకటి పని చేస్తాడు నేను ఆ పని చేసిన అవసరం వచ్చింది నేను చెప్తుంటే మన క్రిస్టల్ ఇంకా గన్ కూడా దాని షాక్ అవుతా ఉంటుంది తను ఏదో చేస్తాను చెప్పి ఇక్కడ సింగర్ చేస్తుంటే ఆ రోజు తన షూటింగ్ ఇక్కడికి వచ్చేసి ఉంటుంది తను వచ్చేసావా మన ఫీల్ రీల్ వచ్చేసిందని చెప్తుంటే అక్కడికి నా ఫ్రెండ్ కూడా ఇక్కడ పరిచయం చేస్తాను చెప్తుంటే ఈ సైడ్ మనం ఇప్పుడు ఏం స్టార్ట్ చేయాలి చెప్తే ఏం లేదు నువ్వు జస్ట్ నేకిడ్ అవ్వాలి చెప్పి తను చెప్పేసారు కదా అందరూ షాక్ అయిపోతూ ఉంటారు ఏందో అనేది నేకి షూటా నేను అవును అని చెప్పి తను చెప్తుంది నేకి షూట్ అవ్వాల్సిందే అని చెప్పి చెప్తుంటే తను తలుపేసేస్తుంటాడు మర్చిపోయావా మన కాంటాక్ట్ లేవని చెప్పి నీకు $1 మిలియన్ డెప్ట్ ఉంది కదా అని చెప్తుంటే నువ్వేం చెప్తున్నావు అని చెప్తుంటే నీకేం చేయాలి అర్థం కాదు ఈ కంపెనీ నీదైనా కానీ బీచ్ ఇదంటే ఒక జోక్ అనుకుంటున్నావా నీ మనీ సంపాదించాలంటే నువ్వు నేకిడ్ అవ్వాల్సిందే నీ గురించి మనీ కూడా చాలా ఎక్కువ వస్తుంది చెప్తే అప్పుడే మన మేనేజర్ కూడా వచ్చి చెప్పేసి ఉంటాడు నేకిడ్ అవుతావో లేదా నేను మా బాస్ పని మాత్రం చేస్తాను అని చెప్తుంది తను చాలా రోజుల నుంచి ఇలా తను కన్విన్స్ చేయని చెప్పి మన బాస్ అనుకుంటూ ఉంటాడు దాని తర్వాత ఇక్కడ చూస్తే మీ గ్యాంగ్స్టర్ మీ మ్యూజిక్ మొత్తం నేను పోలీసులు చెప్పేస్తాను అంటే చెప్పు నీ గురించి వస్తుంది ఏం క్రైమ్ నువ్వు నా దగ్గర నుంచి 1 మిలియన్ గట్టిగా తీసుకోలేదు అదే నీ కాంటాక్ట్ తీసుకోలేదు నా దగ్గర నుంచి నువ్వు అప్పుగా తీసుకున్నావు అలాగే మీ బ్లడ్ బ్రదర్స్ అని చెప్తుంటే యూ బిచెస్ మీ వల్ల నేను ఇదంతా అయిపోయినా అని చెప్పి తను అడుగుతుంటే ఏమి బాధపడతావా 1 మిలియన్ ఖర్చు పెడతావా లేదా లేకపోతే 1 ఇయర్ ఇస్తావా లేకపోతే నువ్వు నెగ్గడ అవుతావా లేకపోతే నాకు 2 మిలియన్స్ ఇవ్వాల్సి వస్తుంది తన ఇంట్రెస్ట్ కలిపి చెప్తే ఏం నువ్వు చెప్పేదని చెప్తుంటే 1 మిలియన్ కన్నా 2 మిలియన్ చాలా ఎక్కువ నీకు తెలియదు కదా దానికోసం నేకడ్ అయిపో చాలు దాంట్లో నువ్వు మనీ సంపాదించిన తర్వాత ఆ డేటింగ్ కంప్లీట్ చేసి ఇక్కడ నుంచి బయటకు వచ్చాను అంతే లేదు నాకు ఈ మిలియన్ మీరు రావచ్చు నా ఇంటికి
ఎందుకిలా చేస్తున్నావు అని చెప్పి చెప్తుంటే, ఎందుకా మనీ మేక్స్ ఎవ్రీథింగ్ అని చెప్పి తను చెప్తూ ఉంటాడు. తన దగ్గర చూస్తుంటే తను ఫోర్స్‌ఫుల్‌గా నేకెడ్‌గా చేసేదానికి ట్రై చేస్తూ ఉంటాడు. తనని నేకెడ్ చేసి తనతో ఫోటోస్ దిగని చెప్పి రేడియో అవుతూ ఉంటాడు. తను కూడా చాలా బాధపడుతూ ఉంటది. అలా తను కొన్ని ఫోటోస్ తీస్తూ చాలా నేకెడ్‌లో చాలా బాగున్నావు అని చెప్పి తనని చెప్తూ ఉంటాడు. తను చూసి వెంటనే ఇలా మనకి చాలా అంటే చాలా ఎక్కువ వచ్చేస్తాయి అని చెప్పి పీటీ అడ్మిషన్ కూడా చెప్తూ ఉంటాడు. "నువ్వు నేకెడ్‌లో చాలా బాగున్నావు బేచ్. అలాగే నీ దగ్గర చాలా ఎక్కువ డబ్బులొస్తాయని" చెప్పి చెప్తుంటే తనేం చేయాలో అర్థం కావట్లేదు. చూసావా ఇదంతా నేను ఇప్పటి నుంచో స్టార్ట్ చేసున్నాను చెప్పి చెప్తుంటే, "నీ దగ్గర బాయ్ ఫ్రెండ్ ఉన్నాడు కదా" అని చెప్తుంది. "లేదు నా దగ్గర ఏం బాయ్ ఫ్రెండ్ లేడు. కాబట్టి నేనొక్కడినే ఉన్నానని" చెప్పి చెప్తుంది. తను అరుచుకొని చెప్తుంది, "ఏడ ఇరుక్కుపోతా" అని చెప్పి అనుకుంటది. తనక్కడ వదిలేసిన రికార్డింగ్‌లో కూడా సేమ్ అచ్చం అట్టే ఉంటది. తను కూడా అబ్యూజ్ చేసి ఉండదు. తనే రోజు ఇదే ఇంటా ఉంటది. అదే మన ఆరుసు గురించి అలాగే చూస్తుంటే తనేం చేయాలో అర్థం కావట్లేదు. అప్పుడే డోర్‌ని ఎవరో పగలగొట్టినాక సౌండ్ వస్తా ఉంటది. అక్కడి నుంచి వచ్చింది ఎవరో కాదు. ఇంకా మన డానియల్ ఇంకా క్రిస్టియన్ ఇంకా పీటీసీలోని మిగతా మెంబర్స్ అక్కడ మన వాసు కూడా వచ్చి ఉంటారు. మన డానియల్ మేనేజర్. అక్కడిని చూసి వెంటనే క్రిస్టియన్ కూడా చూసి వెంటనే ఓహ్! మనం వచ్చేసాం ఇక్కడ తను ఇక్కడే ఉన్నట్టుంది. తను ఏదో అని చెప్పి చెప్తుంటే మీరు అసలు ఎవరురా అని చెప్పి చెప్తుంటే పీటీసీ కంపెనీ నుంచి వచ్చి ఉంటాడు. తను అక్కడి నుంచి వెళ్తా ఉంటే బాస్ ఇంకా తన బ్రదర్ అయిన వైద్యుని వింటా ఉంటాడు. ఇంకా తను నేకెడ్ షూట్ ఫోటో తీయని చెప్పి అదే మన క్రిస్టల్ చెప్పి ఉంటాడు. కనుకైతే వాళ్ళ బాస్ పిలిచుంటారు. అదే మన క్రిస్టల్ జోయి అదే చార్ల్స్ జోయి. ఇంకా చూసినట్టే గను కూడా అక్కడికెళ్ళాలని చెప్పి చెప్తా ఉంటాడు. అయినా వాళ్ళతో పాటు వాస్కో ఇంకా ఉండేసరికల్లా వాస్కో ఇంకా డానియల్ ఉండేసరికి పవర్‌ఫుల్ అని చెప్పి వాళ్ళిద్దరిని పంపిస్తా అని చెప్పి అదే విషయం వీళ్ళు కూడా చెప్పేసరికల్లా ఇంక వీళ్ళు కూడా వచ్చి వాళ్ళకి హెల్ప్ చేస్తా అని చెప్పి ఉంటాడు. డానియల్ కూడా ఖచ్చితంగా మీకు నేను హెల్ప్ చేస్తాను అని చెప్పి మన డేగోల్ బట్ ఇక్కడికి వచ్చేసి ఉంటాడు. గన్ అయితే మన వాస్కోని ఇంకా డానియల్‌ని నమ్ముతా ఉంటాడు. కాపాసం మన గన్ అయితే అక్కడి నుంచి వెళ్ళిపోయి ఉంటాడు. దాని తర్వాత సరే ఫస్ట్ మనం వెళ్దాం. వెళ్ళి ఆయన్ని ఏసి దొబ్బుదాం అని చెప్పి అనుకుంటా ఉంటాడు. ఎందుకు నాకు ఇలా జరిగిందని చెప్పి చెప్తుంటే, "ఏ ఫ్రెండ్ ఇట్స్ కంట్రోల్ అయింది. బట్ నా దగ్గర రికార్డింగ్ ఉంది. నేను ఖచ్చితంగా నేను కాపాడతాను. ఇలాగే రికార్డింగ్‌లో యాష్ మొత్తం ఉంది. వాళ్ళందరూ ఎలాంటి వాళ్ళని చెప్పి, వాళ్ళ బ్రదర్స్ ఎలాంటి వాళ్ళని చెప్పి మొత్తం రికార్డింగ్ ఉంది. దీంతో మనం జైల్‌లో ఫైల్ చేయొచ్చు" అని చెప్పి చెప్తా ఉంటాడు. నువ్వు ఇంకా నేను ఫ్రెండ్‌గానే నమ్ముతున్నా అని చెప్పి తను చెప్తూ ఉంటది. తను ఇంకా వాడిని ఫ్రెండ్‌గానే నమ్ముతూ ఉంటది. బట్ తిను మాత్రం తను మోసం చేసి ముందుకెళ్ళిపోయింది. అయినా తన బర్త్‌డే గిఫ్ట్‌గా ఇచ్చుంటది. తనేంటంటే ఆహ్, ఎలా మాట్లాడినా సేమ్ అలాగే "నీతో చాలా పనులున్నట్టున్నాయి నాకు" అని చెప్పి చాలా దాన్ని రికార్డింగ్ చేసేసుంటది. ఆ రికార్డింగ్ చూపిస్తే వాళ్ళ లైఫ్ అనేది మొత్తం ఎగిరిపోతా ఉంటది. తర్వాత సారీ మై ఫ్రెండ్ చాలా లేట్ అయిపోయిందని చెప్పి చెప్తూ ఉంటది. ఇంకా అలాగా వాళ్ళిద్దరు అబ్బాయి నేను రావలేదు నేను. అలాగే మీరు నాకు ఫ్రెండ్స్ ఉన్నారని చెప్పి తను ఆలోచిస్తూ ఉంటది. ఇంక ఈ న్యూస్‌తో పోలీస్ వాళ్ళని పిలిచేసి ఇంక ఇలా బొక్కలతో బెద్దాం అని చెప్పి చెప్తుంది. కిష్టో చెయ్యి కూడా "ఈరోజు చూసావా ఇంక మా నాన్న చెప్తున్నాడు ఒక విషయం. నువ్వు ఇంక నుంచి పీటీజీ హెడ్ కాదని చెప్పి చెప్తుంటే పీటీజీ హెడ్ కదా! అసలు ఎలా అదని చెప్పి చెప్తుంటే లుక్ డోర్ గేట్ నుంచి ఎవడొచ్చా అని చెప్పి మాట్లాడుతూ ఉంటాడు. ఆయన ఎవరు మాట్లాడని చెప్పి చాలా మంది వచ్చేసుంటారు. ఇంకా చూస్తూ ఉంటే చాలా డేంజర్‌గా ఉన్నది. మనం ఏం చేయాలని చెప్తుంటే, ఓహ్! మా నాన్న పని అయిపోయిందండి. మా నాన్నకి ఫోన్ చేశాను. అలాగే వాళ్ళని మనకి కావాల్సిన మనుషుల్ని పంపిస్తా అని చెప్పి చెప్పానంటే, మనుషులు వస్తున్నారా? చాలా మంది బయట ఉండుంటారని చెప్పి అనుకుంటాడు. లేదు ఇద్దరే వస్తా అని చెప్పేసి ఈ మూవ్‌మెంట్‌లో గన్ అండ్ గోస్ అని చెప్పి నాకు తెలుసు. చాలా స్ట్రాంగెస్ట్ పర్సన్స్ వీళ్ళిద్దరు. దాన్ని చూసి వెంటనే మేనేజర్ అయితే భయపడిపోతూ ఉంటాడు. అంటే గన్ అండ్ గో గురించి చాలా వరకు తెలిసి ఉంటది. ఒకరు చూస్తుంటే గన్ అండ్ గో చాలా పవర్‌ఫుల్ మెటల్ అని చెప్పి, అలాగే మేనేజర్ అయితే పాస్ట్ అనేది ఒక్కసారిగా స్ట్రైక్ అయిపోయి ఉంటది. ఎందుకు అంత మనీలో వీళ్ళిద్దరు ఎందుకొచ్చారని చెప్పి భయపడుతుంటాడు. గన్ అండ్ గో కూడా చాలా ఫాస్ట్‌గా ఫైట్ చేస్తుంటూ ఉంటాడు. గన్ అయితే తన టెక్నిక్ మూవ్స్ అన్నిటిని యూజ్ చేస్తూ మనోళ్ళతో ఫైట్ చేస్తూ ఉంటాడు. దాన్ని చూసి డాన్ గాడు ఏంది ఇంత పవర్‌ఫుల్ అని చెప్పి గోగాడు అయితే వెపన్స్‌తోనా? అయితే ఓకే అని చెప్పి వాళ్ళ వెపన్స్ అనేది పగలగొట్టేసి వాళ్ళ మొహాలనైతే కుక్కను కొట్టినట్టు కొట్టేస్తూనే ఉంటాడు. దాని తర్వాత ఓహ్! చాలా బాగున్నాయి. మీ వెపన్స్ నాకు బాగా నచ్చాయి. దీంతో నేను ఒకసారి ఆడుకుంటా అని చెప్పి చెప్తుంటే, ఈడు క్రేజీ బంక్ అని చెప్పి చెప్తుంటే, వెపన్ క్లాసిక్ వెపన్ దొరికిందని చెప్తే, ఇది చూసి వీళ్ళిద్దరూ మోక్ చేసుకుంటూ ఉంటారు ఇద్దరు. అయినా నువ్వు దేనికి ఫైట్ చేయలేదు అని చెప్పి మాట్లాడుకుంటావు. ఇద్దరికిద్దరు కోపం తెచ్చుకుంటే, "అరె! ఎదవ నన్ను తిట్టావు నువ్వు." "కాదురా నేను నిన్ను తిట్టా" అని చెప్పి ఇద్దరు ఫైట్ చేసుకుంటుంటారు. ఇంక గన్ అండ్ గో ఇద్దరు వాళ్ళు ఫైట్ చేసుకుంటూ ఉంటారు. నచ్చింది వీళ్ళిద్దరు ఫైట్ చేస్తున్నారని చెప్తుంటే, "ఆహా! అయితే నాతో ఫైట్ చేయాలనుకుంటున్నావా?" అని చెప్పి ఇద్దరు జాగిన్ ఫైట్ చేసుకుంటే, "ఎందుకురా వాళ్ళిద్దరు ఫైట్ చేసుకున్నాడు. సరే మనకు అవకాశం దొరికిందని" చెప్తే, వాస్కో గాడు, "ఓహ్! ఇతను నాకు గుర్తున్నాడు. తిను ఒకసారి హెల్ప్ చేసి నాకు తిను అని చెప్పి మన వాసుగాడు గుర్తు తెచ్చుకుంటాడు. అదే మన గోగంజం పాస్ట్‌లో. ఇంక దాన్ని చూసి మొదలుపోయి దానిపై పగలగొట్టాలనుకుంటే అక్కడికి మన ఆలివియా కూడా వచ్చేసి తనని కాపాడేసి ఉంటాను. నేను ఖచ్చితంగా కాపాడుతాను. నువ్వేం బాధపడబాక అని చెప్పి చెప్తుంటే, "రేయ్ ఆలివా నువ్వు ఎందుకు ఇక్కడ చేస్తావు" అని చెప్తుంటే, "తను నా ఫ్రెండ్. తనైతే నేను కాపాడుతా అని చెప్పి నేను వాడిని మాటిచ్చానని" చెప్పి తను చెప్తుంటాడు మార్క్ నిలబడే మనిషి. ఆ! తను మన గన్ కూడా అదే మన గన్ మూవ్స్‌ని ట్రై చేసేదానికి మన డానియల్ కూడా ఫైట్ చేస్తుంది. "ఏరా రేయ్ నువ్వు ఫైట్ చేయాలనుకుంటున్నావా? నీకసలు ఫైటింగ్ అంటే ఏంటో కూడా తెలుసా" అని చెప్పి చెప్తుంటాడు. ఇది చూస్తుంటే మన డెగు గాడు ఫైట్ చేయని చెప్పి రెడీ అవుతా ఉంటాడు. బట్ డేగో గాడి గురించి తెలిసిన విషయమే కదా! మనోడిపై కొట్టాలని చెప్పి ట్రై చేస్తూ ఉండుంటే, అప్పుడే మన గన్ యూజ్ చేసిన మూవ్స్‌ని మనోడి మీద యూజ్ చేసి ఉంటాడు. దాన్ని చూసి వీళ్ళందరూ షాక్ అవుతున్నారు. ప్లస్ మన కొనుగోలు చూసి, ఓహ్! చాలా ఇంట్రెస్టింగ్‌గా ఉంది. నీ మూవ్ ఫాలో అవుతున్నాడు. బాగా నచ్చిందని చెప్పి దాని ఇద్దరు ఫైట్ చేసుకొని ఉంటారు. వాళ్ళని సైడ్ పెట్టేసి ఇంక అందరూ మాట్లాడుతుంటారు. ఎప్పుడు వీళ్ళని ఏం చేద్దాం చెప్తే, మధ్యలో నిండు కలెక్టన్నాడని చెప్పి ఇద్దరు మళ్ళీ ఫైట్ చేసేదానికి రెడీ అవుతా ఉంటారు. అయినా మీరేం చేయలేడు. ఎందుకంటే నా దగ్గర ఎక్కువ షేర్స్ నా దగ్గరే ఉంది. కాకపోతే పీసీ కంపెనీని అమ్మేస్తా అని చెప్పి చెప్తుంటే, అవును మీ దగ్గరే నా దగ్గరే ఉంది కాబట్టి నా ఫ్రెండ్ దగ్గర అదే మన దగ్గర కూడా 5% ఉంది. అలా చూసుకుంటే నా దగ్గర ఎక్కువ ఉందని చెప్పి తను చెప్తూ ఉంటాడు. ఇంకో 10% ఉన్నది
మన చార్ల్స్ రాయ్ దగ్గర అని చెప్తే, అవును అది నిజమే. కానీ మా నాన్న ఇక్కడికి వస్తున్నారు కదా! అని చెప్తుంటే, మీ నాన్న వస్తున్నాడా అని చెప్పి చెప్తుంటే, ఆ! ఆ! తనే కదా 50% ఓనర్ అనేది. అలాగే బిల్డింగ్ కూడా మాదే. అలాగే చాలా వచ్చేస్తుంది. మొత్తం మాదే కాబట్టి నువ్వు జస్ట్ అక్కడ పని చేస్తున్నావు అని చెప్పి తను అక్కడికి రెంట్‌కి ఇచ్చిమంటే నన్ను షాక్ అవుతూ ఉంటాడు. ఎందుకంటే అక్కడికొచ్చింది ద గ్రేట్ అండ్ ఓన్లీ చార్ల్స్ చోయి హెచ్&ఎస్ కంపెనీ ఓనర్. ఇంకా అలాగే గ్రూప్ సీఈఓ. ఇంకా అలాగే గన్ అండ్ గో ఇద్దరు ప్రెజెంట్ పవర్‌ఫుల్ అని పెట్టి. ఇక్కడ చూసినవన్నీ ఆహా! అటంటావా అయితే నా దగ్గర 30% షేర్స్ ఉన్నాయి. అలాగే నీ షేర్స్ అనేవి నా దగ్గర చాలా ఎక్కువున్నాయి. ఇన్వెస్ట్ చేసింది నేనే. కాబట్టి నా దగ్గర 30% షేర్స్ ఉన్నాయి. అయినా టెక్నికల్‌గా చూస్తుంటే నా దగ్గర 55% షేర్స్ ఉన్నాయి. నా దగ్గర 50% ఉన్నాయి. మన దగ్గర 5% ఉంది. నాకు చెప్పినాను కానీ ఖచ్చితంగా నేనే వస్తా అని చెప్తుంటే, అయినా ఇప్పుడు మనం ఏం చేయాలో నాకు అర్థం కాలేదు అని చెప్పేసి చెప్తుంటాడు. అట్టంటావా? అయితే నా దగ్గర ఇంకో ఫ్రెండ్ ఉన్నాడు. ఆయన నా కూతురు దగ్గర ఇంకో 10% ఉంది. తన దగ్గర చూస్తే నా దగ్గర 40% షేర్స్ ఉన్నాయి అని చెప్పి తను చెప్తూ ఉంటాడు. తన కూతురు దగ్గర అంటున్నా సారీ. నా ఫ్రెండ్ దగ్గర ఇంకోటి ఉందని చెప్పి మన చార్ల్స్ చెప్తుంటాడు. ఎవరది? నా దగ్గర 10% ఉంది. నేనంటే నేను పని చేసి ఈ సార్ దగ్గరే డీజీ వచ్చేస్తూ ఉంటాడు. డీజీ వచ్చి మన చార్ల్స్ మీద చేస్తూ ఉంటాడు. ఇక్కడ ఒక లింక్ ఉంటది. దాన్ని నేను ఎండింగ్‌లో చెప్తాను మీకు. అదే వీళ్ళిద్దరి గురించి. ఇక్కడ చూస్తుంటే లేదు అయినా నీ దగ్గర ఇంకా 10% కావాలని చెప్తుంటే, లేదు నేను ఇతని దగ్గరే పని చేసేది. అయినా మీ దగ్గర అంటే మీ దగ్గర 40% ఉంది. ఇంకో 10% ఉంది కదా! అని చెప్తుంటే 45% నా దగ్గర ఉంది. ఎందుకంటే నా దగ్గర 45% కాదు. నా దగ్గర 45% ఉంది. ప్లస్ ఇంకో 10% మొన్న షేర్స్ పడిపోతున్నప్పుడు నేను కొనుక్కున్నాను. కాబట్టి ఇంకో 10 ఎగస్ట్రా కాబట్టి 50% ఇక్కడ చూస్తుంటే నీ దగ్గర ఉన్న 5% 10% చేసుకోదా నేను కొనేసాను అని చెప్పి తను చెప్పేసి అక్కడ షాక్ అవుతున్నాడు. ఏంది నువ్వు మాట్లాడేది నాకేం అర్థం కావట్లేదు అని చెప్తా ఉంటాడు. కాబట్టి మీరు ఇక్కడి నుంచి వెళ్ళిపోవచ్చు. అలాగే నేను కంపెనీ హెడ్‌గా తను మార్చా అని చెప్పి తను చెప్తుంటాడు. ఇంకా అలాగా కంపెనీ హెడ్‌గా మన డీజీగా మారిపోయి అంటాడు. ఇంకా గన్ అండ్ గో ఇంకా వీళ్ళందరూ 10 ఇంజినీర్స్‌లో ఒకరు దాని తర్వాత తను చూసి వెంటనే మీతో మాట్లాడొచ్చా అని చెప్తుంటే, లేదు నీతో మాట్లాడడం నాకు ఇంట్రెస్ట్ లేదు. అయినా నీతో మాట్లాడాల్సిన నాకు అవసరం లేదని చెప్పి దగ్గర నుంచి వెళ్ళిపోయి అంటాడు. ఇంకా చార్ల్స్ కూడా గమ్మున మాట్లాడకుండా తను గుర్తుంటాడు. నేను స్టార్ట్ అని చెప్తుంటే, నువ్వు కాస్త గుర్తుంటు ఆ! ఆ! నేను చెప్పాను కదా! ఆ రోజు అని చెప్పి ఏదో సంథింగ్ చెప్తుంటాడు. కాల్ మీ గుడ్ గయ్ అని చెప్పి ఏదో మాట్లాడుకుంటా ఉంటాడు. ఇక్కడ చూస్తే తను మర్చిపోయి చెప్పి అర్థం చేసుకున్నా కానీ, సరే నేను స్ట్రాంగ్ అయ్యాను అని చెప్పి చెప్తుంటే, నువ్వు స్ట్రాంగ్ అయ్యావు. బట్ ఇంకా నువ్వు చాలా స్ట్రాంగ్ అవ్వాలి. మా దగ్గరికి రావాలంటే అయినా టబాకుగా నువ్వు ఇంకా స్ట్రాంగ్ అవ్వాలని చెప్తే, లేదు నాకు నేర్పించని చెప్తే, లేదు అని చెప్పి తనకి పోయి అదే సైటే మా ట్రైనింగ్ అనేది 3% చెప్పేసి వెళ్ళిపోయి ఉంటాడు. తను వాస్కోని అమ్మేసని ఉంటాడు. తర్వాత మన పీజీఐ కంపెనీని వదిలేసని ఉంటాడు మన డానియల్ గాడు. పీజీఐ కంపెనీని వదిలేసి తను మళ్ళీ తన స్కూల్ లైఫ్‌కి రిటర్న్ అయిపోయి ఉంటాడు. ఇంకా వాస్కో కూడా ఛ! అని చెప్పి గమ్మున ఇద్దరు కూడా అయిపోయి ఉంటారు. ఇంకా పీటీసీ ఇంకా మన దేకు గాడినైతే తను ప్రమోట్ చేస్తానని ఉంటాడు. డానియల్ గాడు నేను వెళ్ళిపోతున్నాను. నాకు దీని మీద ఇంట్రెస్ట్ లేదు. అలాగే నేను చదువుకోవాలనుకుంటున్నాను అని చెప్పి తను చెప్పేసి ఉంటాడు. తను పెద్ద డానియల్ అదే చిన్న డానియల్ పెద్ద డానియల్ చాలా వరకు ఉన్నాయి కానీ బట్ ఇది చాలా పెద్ద ఆయన చాలా చేసుంటాడు. ఇంకా అలాగా మన స్కూల్‌కి మళ్ళీ బ్యాక్ వచ్చేసి ఉంటాడు. అలాగే తన ఫ్రెండ్స్‌తో చాలా హ్యాపీగా ఉన్నానని చెప్పి చెప్తుంటాడు. అయినా తను లాస్ట్ ఎళ్ళేటప్పుడు తన ఇన్‌స్పిరేషన్ ఒక చేస్తుంటాడు. ప్లస్ మనోళ్ళు కూడా ఏ క్లాస్‌కి లీడర్స్ అయిపోయి ఉంటాడు. ఇంకా అలాగా వాళ్ళు కూడా మనోళ్ళు ఇంకా గూడా ఇక్కడ చూస్తుంటే మనోడైతే దేకు గాడైతే వచ్చేసి వాళ్ళ అమ్మకి చెప్తుంటాడు. "ఏమైనా పీటీసీలో నేను ప్రమోట్ చేశానప్పా క్లాస్ బీకి ఏసేసాడు అమ్మమ్మ" అని చెప్పి తను చాలా హ్యాపీగా ఫీల్ అవుతా ఉంటాడు. కాబట్టి అలాగా మన పీటీసీ కంపెనీ అనేది చాలా పవర్‌ఫుల్‌గా మారుతా ఉంటది. ఇక్కడ చూస్తుంటే ఇద్దరు కుక్కలతో ఆడుకుంటారు. అదే మన ఫ్ర డా జేక్ గూడా వాళ్ళ చెల్లి తిను పేరే మర్చిపోయాను. సారీ గైస్ షిట్ మళ్ళీ మర్చిపోయాను దీని పేరు. బ్రో అని చెప్పి తను చెప్తుంటాడు. మన డాని ఈడైతే షాక్ అవుతున్నాడు. "నువ్వు ఇంటికి ఇక్కడ ఏం చేస్తావు?" అని చెప్పి మనం షాక్ అవుతూ ఉంటాడు. ఇదంతా మెస్ ఎందుకు ఇక్కడ అంటావు అని చెప్పి తను ఆ ఇల్లంతా క్లీన్ చేసేసి ఉంటది. ఇక్కడ చూస్తే చాలా వరకు డైరెక్టర్స్‌కి ఫోన్ చేసి తనకి ఇంకా తన క్రీపీ థింగ్స్ యూజ్ చేస్తూ ఉంటది. ఎలాగ నీకు ఇలా ఇస్తాను డైరెక్టర్ అని చెప్పి తను చెప్తుంటది. ఇలా సీన్ కట్ చేస్తూ ఉంటాడు. అప్పుడు మన డానియల్ గడి ఫోటోస్‌ని ఎవరో చూస్తూ క్రీపీగా తను ఎవరో స్టాక్ చేస్తున్నట్టుగా చూపిస్తూ ఒక క్విక్ యాంగిల్‌లో ఇదనేది ఎండ్ చేస్తారు గైస్. ఇందాక నేను చెప్పాను కదా! చార్ల్స్ చోయికి ఇంకా మన అలాగే డీజీ ఏంటంటే వాళ్ళిద్దరు ఏంటంటే మన చార్ల్స్ చోయి సెకండ్ బాడీయే మన డీజీ అని చెప్పి కొన్ని రూమర్స్ అనేవి స్ప్రెడ్ అవుతా ఉంటాయి. బట్ అదంత నిజం మనకు తెలీదు. మన ఇప్పటికి ఇంకా ప్రెజెంట్ స్టోరీ లైన్‌లో కూడా చెప్పలేదు. కానీ మనం ఫ్యూచర్ వెళ్ళేటప్పుడు మనం తెలుసుకుందాంలే ఏందని చెప్పి. అలాగే ఇక్కడితో నేను లుక్కిజం వీడియో అయితే కంప్లీట్ చేశాను. ఏకంగా చాలా పెద్దది. బట్ ఇందులో అయితే దగ్గరగా ఒక 35 పైన చాప్టర్స్ ఉన్నాయి. కానీ నేను కష్టపడి కంప్లీట్ చేశాను. అండ్ చాలా చిన్నది ముందు చాప్టర్స్ కన్నా. బట్ నేను కానీ ట్రై చేశాను ఎక్స్‌ప్లెయిన్ చేసేదానికి బానే. ఓకే గైస్ థ్యాంక్ యూ ఫర్ సీయింగ్ మై వీడియో. అలాగే ఇప్పటివరకు ఎవరైతే నా ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోలేదో నా ఛానల్‌ని కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే నేను వన్ పీస్‌ని ఎక్స్‌ప్లెయిన్ చేసేదానికి నాకు కొద్దిగా టైం అనేది పడతది. దానివల్ల మీరు ఏమనుకోరని చెప్పి నేను అనుకుంటున్నాను. ఎందుకంటే వన్ పీస్‌ని నాకు ఎక్స్‌ప్లెయిన్ చేయాలని ఉంది కానీ ఐ హావ్ సంథింగ్ వన్ పీస్ అనేది ప్యానెల్స్ అనేవి నా తర్వాత నాకు చాలా కష్టమైపోయాయి. ఎందుకంటే ప్యానెల్స్ కోసం నేను చాలా వరకు వీపీఎన్ యూజ్ చేస్తున్నాను. దానివల్ల చాలా కష్టమైపోయింది. ఓకే గైస్ బై బై. నేను నెక్స్ట్ లుక్కిజం వీడియో చూస్తా.